హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన 8వ తరగతి సాంఘిక శాస్త్రంలోని 2వ భాగమైనటువంటి అవర్ పాస్ట్ మనగతం అనే పాఠ్యభాగం నుండి 2వ యూనిట్ ఏదైతే ఉందో వాణిజ్య స్థావరాల నుంచి సామ్రాజ్య స్థాపన వరకు కంపెనీ అధికార స్థాపన అనే పాఠ్యాంశాన్ని అయితే రివ్యూ చేస్తున్నాం. సో మీలో చాలామంది మొదటిసారి చూసినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పటివరకు అయితే మా ఛానల్లో 161 మంది సబ్స్క్రైబ్ చేయకుండానే ఛానల్స్ అయితే చూస్తూ ఉన్నారు. సో మమ్మల్ని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మా అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి. ఇక పాఠ్యాంశంలోకి వెళ్దాం. ఇది సుదీర్ఘమైన పాఠ్యాంశం, వీలైనంత వరకు క్లుప్తంగా డిస్కస్ చేద్దాం. చాలా ఎక్కువ ప్రశ్నలు వచ్చే అలాగే ఎక్కువ ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. అంతే కూడా పాఠ్యాంశం తయారీ కూడా ఒక మనకి సస్పెన్స్ థ్రిల్లర్గా పాఠ్యాంశం అయితే ఉంటుంది. కాబట్టి కాస్త వెనక ముందు కాస్త ఇబ్బంది పెట్టేగా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా చదివేటప్పుడు కాస్త వెనక ముందు అయినా కూడాను కంగారు పడకుండా జాగ్రత్తగా మీరైతే నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. సో పాఠ్యాంశంలోకి వెళ్తే, శక్తివంతమైనటువంటి మొఘల్ పరిపాలనలో ఔరంగజేబు చివరివాడు, ప్రస్తుతం భారతదేశంగా పిలువబడుతున్న అతి విశాలమైన భూభాగం మీద ఇతను పట్టు సాధించాడు అని చెప్పడం జరిగింది. అయితే అప్పటి వరకు మొఘల్ సామ్రాజ్యంలో మనకి బాబర్ నుండి చివరిగా మనకి సామ్రాట్లుగా చూసుకుంటే ఔరంగజేబు చివరివాడు. 1707లో అతని మరణం తర్వాత చాలామంది మొఘల్ గవర్నర్లు సుబేదారులుగా, అంటే పెద్ద పెద్ద జమీందారులందరూ కూడాను తమ భాగంలో ఉండేటటువంటి భాగాన్ని వాళ్ళే రాజులుగా వాళ్ళు ప్రకటించుకోవడం అయితే జరిగిందనమాట. అయితే మనకు సుబేదారులు గుర్తుండాలి. సో మొఘల్ సామ్రాజ్యాన్ని సుబాలుగా విభజించేవారు. ఒక్కో సుబాకు ఉండే అధికారిని సుబేదార్ అని పిలుస్తారనమాట. ఇలా సుబేదారులందరూ కూడా ఏం చేశారంటే ప్రాంతీయ రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇలా భారతదేశం అంతా బలమైన ప్రాంతీయ రాజ్యాలు ఏర్పడడం వల్ల ఢిల్లీ ఎక్కువ కాలం సమర్థవంతమైన పాలన కేంద్రంగా కొనసాగలేకపోయింది. 1707 తర్వాత దాని అధికారం అనేది ఘనంగా తగ్గిపోవడం అయితే జరిగిందనమాట. ఇక మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించి చివర ఎవరు పాలకులు అనే దాని గురించి ఇక్కడ ఒక చిత్రపటం అయితే ఇవ్వడం జరిగింది. ఈ పటంలో చూస్తే కెప్టెన్ హడ్సన్ అండి. మనకి ఇది సిపాయిల తిరుగుబాటు కాలంలో వచ్చేటటువంటి ఫోటో అనమాట. ఇక్కడ బహదూర్ షా జాఫర్ 2 అనమాట. ఇక్కడ క్లియర్గా ఇవ్వలేదు. రెండో బహదూర్ షా అంటారు, లేదా బహదూర్ షా జాఫర్ 2 అనమాట. సో అతని కుమారుల్ని కెప్టెన్ హడ్సన్ అరెస్ట్ చేస్తాడనమాట ఢిల్లీలో. సో ఇక్కడ అతని కుమారులు అయితే కనిపిస్తున్నారు. వీళ్ళని అతి కిరాతకంగా కాల్చి చంపేయడం జరుగుతుంది. సో మనం ఎవరైతే ఉన్నారో రెండో బహదూర్ షా లేదా బహదూర్ షా జాఫర్ 2ని బర్మా జైల్లో బంధించడం జరుగుతుంది. ఆయన అక్కడే 1858లో చనిపోతాడు. సో మనకి మొఘల్ చక్రవర్తుల్లో చివరి రాజు ఎవరంటే మాత్రం బహదూర్ షా జాఫర్ 2 అని చెప్పాలి. ఇతను 1858లో బర్మా జైల్లో చనిపోవడం అయితే జరిగిందనమాట. సో ఇది కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, రెండో బహదూర్ షాను లేదా బహదూర్ షా జాఫర్ 2ని పదవీ భ్రష్టుడు చేసినటువంటి బ్రిటిష్ అధికారి ఎవరు? కెప్టెన్ హడ్సన్ అండి. గుర్తుపెట్టుకోండి, కెప్టెన్ హడ్సన్ అనమాట. అతని కుమారుల్ని అతనికన్నా ముందే చంపబడి ఉంటారు, కాల్చి కిరాతకంగా చంపేసి ఉంటారు అనమాట. ఇక్కడ పాఠంలోకి వెళ్తే, 18వ శతాబ్దం చివరి భాగంలో రాజకీయ తెరపైకి ఆవిర్భవించిన అతి శక్తివంతమైన నూతన అధికార వ్యవస్థే ఆంగ్లేయులు అని చెప్పడం జరిగింది. అయితే మనం 1వ పాఠంలో మనకు తెలుస్తుంది ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళు రాయడం వలన చరిత్ర బ్రిటిష్ వారి యొక్క గొప్పతనాన్ని చెప్పడం జరిగింది, కానీ స్థానికుల గురించి ఎక్కడ కూడాను గొప్పగా చెప్పబడలేదు. అందుకే మనం 2వ కోణంతో స్థానికంగా వచ్చేటటువంటి ఆధారాలుగా చరిత్రను మనం ఆలోచించాల్సి ఉంటుందని 1వ పాఠంలో చెప్పారు. ఇక్కడ కూడాను స్థానిక చరిత్రను ఆధారంగా చేసుకొని మన దేశ ఔన్నత్యాన్ని ఇక్కడ వివరించడం జరుగుతుందన్నమాట. సో అసలు బ్రిటిష్ వారు మొదట ఒక చిన్న వ్యాపార సంస్థగా వచ్చారని, వారు ఇక్కడ భూభాగాలను పొందడానికి ఆసక్తి కనపరచలేదనే విషయం మీకు తెలుసా? మరి అటువంటి వారు ఒక విశాల సామ్రాజ్యానికి పాలకులు ఎలా కాగలిగారు? ఇది ఎలా సాధ్యమైందో మీరు పాఠ్యంలో తెలుసుకుంటారంటూ మనకి ఇంట్రడక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక 2వ పేజీలోకి వెళ్ళినట్లయితే మనకు తూర్పు వైపుకు ఈస్ట్ ఇండియా కంపెనీ గమనం అంటూ ఇవ్వడం జరిగిందనమాట. 16వ శతాబ్దంలో తూర్పు దేశాలతో వర్తకం చేయడానికి పూర్తి హక్కును తనకు మంజూరు చేసినట్లు ఇంగ్లాండ్ పాలకురాలైనటువంటి క్వీన్ ఎలిజబెత్ నుండి ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక పట్ట, అంటే దాన్ని చార్టర్ అంట అనమాట. అంటే కంపెనీ ప్రవేశపెట్టే చట్టాలని మనం చార్టర్ చట్టాలు అంటాము. ఇది కూడా తెలుసుకోండి. ఒక చార్టర్ ద్వారా అధికారాలు అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. సో ఇంగ్లాండ్లోని మరి ఏ ఇతర వ్యాపార సంస్థ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీతో పోటీ పడకూడదని దీని అర్థం. అంటే కేవలం ఈస్ట్ ఇండియా కంపెనీకి మాత్రమే భారతదేశంతో, అంటే తూర్పు వైపు వ్యాపారం చేసుకునేటట్లు క్వీన్ ఎలిజబెత్ 1 అయితే మనకి ఆ చార్టర్ మీద సంతకం పెట్టి ఇవ్వడం జరిగిందనమాట. ఇలా ఇంగ్లాండ్ నుండి
మన ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది సముద్రాల మీదకి అనువైన మార్గాలతో ప్రయాణం చేసి కొత్త భూభాగాల కోసం అన్వేషణ చేయవచ్చు. అక్కడ నుండి తక్కువ ధరలో వస్తువులు కొని ఎక్కువ ధరలు అమ్మడానికి యూరోప్ తీసుకువెళ్ళవచ్చు. మిగిలిన బ్రిటిష్ వర్తక సంస్థలకు పోటీ వస్తారన్న భయం కంపెనీకి లేదు. కాబట్టి ఎంత పెట్టుబడి అయినా వాళ్ళు పెట్టవచ్చు. ఆ రోజుల్లో ప్రధానంగా వాణిజ్య సంస్థల మధ్య పోటీ లేకుండా చూసుకోవడం వల్లనే ఎక్కువ లాభాలు సంపాదించేవి. దీనివల్ల తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అమ్మవచ్చు అనే ఆలోచన అయితే వాళ్ళలో అయితే ఉండడం అయితే మనకు జరిగిందనమాట. ఇక్కడ చూడండి, వాణిజ్యం అంటే ఏమిటి? ఒక వర్తక సంస్థ ప్రధానంగా వస్తువులను తక్కువ ధరకి కొని ఎక్కువ ధరకు అమ్మడం ద్వారా లాభాలు సాధించేది. ఆ ప్రక్రియను మనం వాణిజ్యం అంటాం అనమాట. అయితే మనకి ఇంగ్లాండ్ నుండి కూడాను, ఐర్లాండ్ నుండి కూడాను మనకి ఏమవుతుందంటే గుడ్ హోప్ అగ్రహారం నుండి మనకి బొంబాయికి రావడం అయితే జరిగిందనమాట. అలాగే ఇంకో విధంగా శ్రీలంక వచ్చి శ్రీలంక నుండి మద్రాసు రావడం కూడాను, ఇలా చాలా మార్గాలు అయితే కనుక్కోవడం అయితే జరిగింది. మ్యాప్లో మీకు ఇవ్వడం జరిగింది. అయితే ఈ రాజపత్రం తూర్పు దేశాల మార్కెట్లలో ఇతర యూరోపియన్ దేశాలు అడుగు పెట్టకుండా నివారించలేకపోయింది. అంటే కేవలం ఇంగ్లాండ్లో ఉండేటటువంటి ఏ ఇతర కంపెనీలు రాకూడదని అందులో చార్టర్ అయితే ఉందే తప్ప కానీ ఏ ఇతర దేశం రాకూడదని అక్కడ కండిషన్ లేదు. అందుకే ఐరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా మనకి రావడం జరిగింది. మొదటిసారి ఆంగ్లేయులు ఓడలు ఆఫ్రికా పశ్చిమ తీరంలోని గుడ్ హోప్ అగ్రహారాన్ని చుట్టి హిందూ మహాసముద్రం దాటి వచ్చే సమయానికి అప్పటి భారతదేశ పశ్చిమ తీరంలో పోర్చుగీసు వారు గోవా కేంద్రంగా ఉనికిని చాటుకున్నారు. అంటే వీళ్ళు ఇండియాకి వచ్చేటప్పటికే, ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి వచ్చేక ముందే మనకి పోర్చుగీసు వారు రావడం జరుగుతుంది. వాస్తవాన్ని చూసుకుంటే పోర్చుగీస్ నావికుడైనటువంటి వాస్కో డి గామా 1498లో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొంటాడు. ఆ సముద్ర మార్గం ద్వారా మనకి ఏదైతే పాశ్చాత్య దేశాలు ఉన్నాయో, యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయో వాటితో వ్యాపారం అనేది జరిగేదనమాట. 17వ శతాబ్దం ప్రారంభానికి మనకి డచ్ వారు కూడా హిందూ సముద్రంలో వర్తక సాగించడానికి గల అవకాశాలను అన్వేషించసాగారు. త్వరలో ఫ్రెంచ్ వర్తకులు కూడా రంగంలోకి దిగారు. అంటే మొదట పోర్చుగీస్ వారు, తర్వాత డచ్ వారు, తర్వాత ఫ్రెంచ్ వారు, ఇక చివరిగా మిగిచింది ఇంగ్లాండ్ వారు. సో చివరిగా వచ్చింది అయితే మాత్రం ఇంగ్లాండ్ వాళ్ళు అనమాట. ఇక్కడ సమస్య ఏంటంటే అన్ని కంపెనీలు ఒకే రకమైన వస్తువులు కొనడానికి ఆసక్తి చూపాయి. యూరోపియన్ కంట్రీస్లో దొరకనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకు లభించేటటువంటివి అంటే నూలు కానీ పట్టు వస్త్రాలు కానీ యూరోప్లో గొప్ప మార్కెట్ ఉండేది. అంతేకాకుండా మిరియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క కూడా చాలా గిరాకీ ఉండేది. సో ఈ వస్తువుల కోసమే యూరోప్ కంట్రీస్ అన్నీ కూడా ఇక్కడ పోటీ పడడం మొదలుపోయాయి అనమాట. యూరోపియన్ కంపెనీల మధ్య ఉన్న పోటీ వలన ఆ వస్తువుల ధరలు పెరుగుదల అనివార్యమైంది. ఎక్కువ ధరలకు కొనవలసి వచ్చేది. దీనివల్ల వారు పొందాల్సిన లాభాలు క్రమంగా తగ్గిపోయాయి. అంటే మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ రావడం వల్ల భారతీయ వర్తకులు ఎక్కువగా లాభం పొందారు. ఆ సమయంలో వర్తక సంస్థలు అభివృద్ధి చెందాలంటే ప్రత్యర్థులను తప్పించడం ఒకటే ఇప్పుడు ఏకైక మార్గం. అంటే ఇక వేరే కంపెనీని ఇక్కడ నుండి తొలగించాలి, మార్కెట్లో వాళ్ళు లేకుండా చేయాలన్నదే ఇక అసలైన సమస్య అయింది. ఇలా మార్కెట్లను కైవసం చేసుకోవాలనే బలమైన కోరిక వర్తక సంస్థల మధ్య తీవ్రమైన యుద్ధాలకు దారితీసింది. 17వ శతాబ్దం 18వ శతాబ్దంలో వీరు తరచుగా ఒకరు ఓడలను మరొకరు ముంచి వేసుకునేవారు, మార్గాలను దిగ్బంధం చేసుకునేవారు, వస్తువులతో నిండిన శత్రుల ఓడలను అడ్డుకునేవారు. ఇలా వాళ్ళే వ్యాపారం వస్తువులు వాళ్ళే ఎక్కువ పోరాటం జరిగిందనమాట. ఆ సమయంలో వాళ్ళకి ఏం అవసరం వచ్చింది? ఆయుధాల సహాయంతో వర్తకం చేస్తూ వర్తక కేంద్రాలను కోటల నిర్మాణం ద్వారా రక్షించుకోగలిగారు. ఇక స్థానికంగా వాళ్ళకి జరిగేటటువంటి పోరాటాల నుండి రక్షించుకోవడానికి వాళ్ళు కోటలు కూడా నిర్మించడం మొదలుపెట్టారు. ఇలా యూరోపియన్ కంట్రీస్ ఏదైతే ఉన్న యూరోపియన్ దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ వ్యాపారం కోసం భారతదేశాన్ని ఒక యుద్ధ స్థావరాలుగా వాళ్ళు మార్చుకోలే స్థాయికి వచ్చేసారనమాట. నివాస ప్రాంతాల్లో కోటలు కట్టుకోవడం, లాభదాయకమైన వ్యాపారాన్ని నడపాలని ఈ ప్రయత్నం స్థానిక పాలకులతో తీవ్రమైన ఘర్షణను దారితీసింది. అంటే ఇక్కడున్న స్థానిక పాలకులు అనుమతి లేకుండా ఇక్కడ వాళ్ళు బలమైన కోటలు కట్టుకోవడం, అంతేకాకుండా సైన్యాన్ని పెంచుకోవడం, ఆయుధాలు పెంచుకోవడం, అలాగే ఇక్కడ లాభదాయకమైన వ్యాపారం చేయడం వల్ల స్థానికంగా ఉండే రాజులకి కాస్త కోపం తీసుకొచ్చింది. అంతేకాకుండా ఘర్షణలు కూడా దారితీసింది. దానితో కంపెనీ వర్తకాన్ని రాజకీయాల నుండి వేరు చేయడం కష్టమని భావించింది. ఇది ఎలా జరిగిందో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా బెంగాల్ గురించి మాట్లాడుకుందాం. బెంగాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తకం ప్రారంభమైంది. అది ఎప్పుడు ప్రారంభమైందో చూద్దాం. ఆంగ్లేయులు మొదటి కర్మాగారం 1651 హుగ్లీ నది ఒడ్డున స్థాపించబడింది. ఆ రోజుల్లో క్రియాశీలకంగా ఉండి ఫ్యాక్టర్స్గా పిలువబడే కంపెనీ వర్తకులకు ఇది స్థావరంగా ఉండేది. ఈ కర్మాగారంలో ఏముండేది? ఎగుమతి చేసే వస్తువులను భద్రపరిచే ఒక గిడ్డంగి, ఒక గొడౌన్గా మాత్రమే ఆ రోజు ఉండేది. కంపెనీ అధికారులు అక్కడ
కూర్చునే కార్యాలయాలు ఉండేవి. అంటే ఎంత ఎగుమతి చేస్తున్నాం, ఎంత తీసుకొస్తున్నాం అనేది రాసుకునే ఒకటే చిన్న గుమస్తా లాంటి అధికారులే ఉండేవారు. వ్యాపారం విస్తరించిన తర్వాత వర్తకులకు ఫ్యాక్టరీ వద్దకే వచ్చి స్థిరపడే విధంగా కంపెనీ ఒప్పించింది. ఎవరైతే వర్తకులు వీటిని కొని ఇచ్చి వీళ్ళకి అమ్ముతున్నారో వాళ్ళు అక్కడ ఉండడానికి అవసరం ఉండేటటువంటి నివాసాలు ఏర్పాటు చేసి వాళ్ళని ఒప్పించింది అనమాట. అంటే ఒక కంపెనీ చుట్టూ కూడా స్థానిక వర్తకులు కూడా నివాసం ఉండేటట్లు అయిందనమాట. అదే 1696కు వచ్చేసరికి ఈ నివాస ప్రాంతం చుట్టూ కంపెనీ కోట కట్టడం ప్రారంభించింది. అంటే ఏ ఇతర వాళ్ళు కూడా వీళ్ళని ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా మొత్తం రక్షణ గోడలు కట్టడం మొదలుపెట్టింది. 2 సంవత్సరాల తర్వాత మొఘల్ అధికారులకు లంచమిచ్చి 3 గ్రామాలపై జమీందారీ హక్కును పొందారు. అంటే ఈ కలకత్తాలో ఎక్కడైతే హుగ్లీ నది ఒడ్డున ఉన్నారో అక్కడ ఏం చేశారంటే ఒక 3 గ్రామాలను కొనుక్కున్నారు. ఆ గ్రామాల్లో ఒకటే కాలికట. ఇప్పుడు తర్వాత దీన్ని కలకత్తాగా మార్చారు. ప్రస్తుతం అయితే మనం దాన్ని కోల్కతాగా పిలుస్తున్నాం అనమాట. కంపెనీ మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబును సుంకం లేకుండా అంటే ఎటువంటి ట్యాక్సులు కట్టకుండా వ్యాపారం చేసుకునే హక్కుని దారాదత్తం చేస్తున్నట్లు ఒక ఫర్మానా అయితే తీసుకున్నారనమాట. అంటే ఔరంగజేబు నుండి ఒక ఫర్మానా తీసుకున్నారు. ఏంటి ఆ ఫర్మానా అంటే ఒక రాజశాసనం ఉంది, లేదంటే రాజాజ్ఞ అనమాట. ఓకే, ఈ ఫర్మానంలో ఏం చెప్పింది? సో బ్రిటిష్ వారు ఎవరైతే ఉన్నారో, ఇంగ్లాండ్ వర్తకులు ఎవరైతే ఉన్నారో, సో కలకత్తాలో ఎటువంటి ట్యాక్సులు కట్టకుండా వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పారనమాట. కంపెనీ మాత్రమే, కంపెనీలో ఉండే వాళ్ళు మాత్రమే, అంటే కంపెనీ తరఫున చేయాల్సిన అవసరం లేదు. కానీ కంపెనీ ఉన్న ప్రత్యేక సదుపాయాలు దుర్వినియోగం చేస్తూనే మరిన్ని రాయితీల కొరకు ఎగతెగడానికి ప్రయత్నాలు చేసిందనమాట. ఉదాహరణకు ఇక్కడ చూస్తే ఔరంగజేబు ఫర్మానా కంపెనీకి మాత్రమే వర్తిస్తుంది. అంటే కంపెనీ ద్వారా జరిగేది ఏదైతే ఈస్ట్ ఇండియా కంపెనీ ఉందో అది మాత్రమే. కానీ ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసే వర్తకులు ఇక వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు కూడా ఒక ప్రైవేట్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారనమాట. అంటే వర్తక సుంకం నుంచి మినహాయింపు ఇచ్చింది, అది మనకు తెలిసిందే. కంపెనీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యక్తిగతంగా వ్యాపారాలు చేస్తారో వారు పన్ను చెల్లించాల్సిందే. కానీ వాళ్ళు పన్ను చెల్లించడానికి నిరాకరించి బెంగాల్ ఆదాయానికి అపారమైనటువంటి నష్టాన్ని కలిగించారు. బెంగాల్ నవాబుకు ముర్షిద్ కులీ ఖాన్ దీన్ని ప్రతిఘటించకుండా ఎలా ఉంటాడు? సో ఈ విధంగా మనకు బెంగాల్లో వాళ్ళు వ్యాపారం చేసుకున్న కంపెనీ వ్యాపారం చేసుకోవడానికి కంపెనీ అధికారులు అయితే అనుమతి తీసుకున్నారు. కంపెనీలో పనిచేసే ఉద్యోగస్తులు కూడాను వాళ్ళు వ్యక్తిగతంగా వ్యాపారాలు చేస్తారు, వాళ్ళైతే పన్ను చెల్లించాలి, అది కూడా చెల్లించడం మానేశారనమాట. ఇక మద్రాసులో మనకు ఒక ఫోటో అయితే కనిపిస్తుంది. విలియం సింప్సన్ 1867లో మనం వేసినటువంటి ఒక చిన్న చిత్రపటం అనమాట. మద్రాసులోని ఓడల నుండి స్థానిక పడవలకు సరుకులు తేవడం, ఇక్కడ మనకు సరుకులను తీసుకురావడం, స్థానిక పడవల్లో ఇక్కడ కోట దగ్గర వాళ్ళని దిగుమతి చేయడం, వాళ్ళంతా కూడా దాన్ని మళ్ళీ తిరిగి ఇంగ్లాండ్కి ఎగుమతి చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇదైతే మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఈ బొమ్మను వేసింది విలియం సింప్సన్ 1867లో వేసినటువంటి ఒక ఆయిల్ పెయింట్. ఇక తర్వాత చూద్దాం వర్తకం యుద్ధాలకు ఎలా దారితీసింది ఒకసారి అయితే చూద్దాం. 18వ శతాబ్దం ఆరంభంలో బెంగాల్ నవాబు కంపెనీల మధ్య వివాదం మరింత తీవ్రమైంది. అదెలా? ఔరంగజేబు మరణం తర్వాత బెంగాల్ నవాబుగా ఆ సమయంలో ఇతర ప్రాంతాల రాజ్యాల వల్లే వారి అధికారాన్ని కూడా స్వయం ప్రతిపత్తిని ప్రకటించుకున్నారు. అంటే దేశంలో మొత్తం ఎంతమంది సుబేదారులు ఉన్నారో కాస్త బలమైన సుబేదారులు అందరూ కూడా ఏం చేశారు, వారి ప్రాంతాలను రాజులుగా ప్రకటించుకున్నారు. అలాగే బెంగాల్ నవాబు అయినటువంటి ముర్షిద్ కులీ ఖాన్, ఈ పేరు గుర్తుపెట్టుకోండి, ముర్షిద్ కులీ ఖాన్ ఏం చేశాడంటే తన స్వయం ప్రతిపత్తిని ప్రకటించుకున్నాడు. అంటే బెంగాల్ నవాబు తనే అని ప్రకటించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన వారు ఆలీవర్దీ ఖాన్, అతని కుమారుడు సిరాజుద్దౌలా బెంగాల్ నవాబులు అయ్యారు. వీరిలో ప్రతి ఒక్కరూ శక్తివంతమైన పాలకులే. వీరు కంపెనీ రాయితీలు ఇవ్వడానికి వ్యతిరేకించారు. కంపెనీ వర్తకం చేసుకున్న హక్కును ఇచ్చినందున భారీ మొత్తంతో కప్పం చెల్లించమని కోరారు. ఏ రకమైన నాణ్యాలను కానీ ముద్రించడానికి అనుమతి ఇవ్వలేదు. అంటే కంపెనీ ఏం చేసేదంటే కంపెనీ సొంతంగా నాణ్యాలు ముద్రించుకొని ఆ నాణ్యాలను చలామణి తీసుకొచ్చేది. కానీ బెంగాల్ నవాబులు అయితే దాన్ని వ్యతిరేకించారు. ఏదైతే స్థానికంగా నవాబుల అనుమతితో నాణ్యాలు అయితే చలామణిలు ఉన్నాయో అవే నాణ్యాలను వాడమని చెప్పారు. అంతేకాకుండా కోటలను విస్తరించకుండా అడ్డగించారు. వీరు కంపెనీ తరఫున ఉన్నారు కాబట్టి కంపెనీలకు ఉన్నంత వరకే ఉండాలి, దాన్ని ఎక్కువ మించి అంటే ఇక్కడ కోటను విస్తరించడం అంటే సో అక్కడ స్థానికంగా వాళ్ళ యొక్క ప్రాంతాన్ని ఎక్కువ విస్తరించుకోవడం అవుతుంది. అంతేకాకుండా సైనిక పటాల సంఖ్య కూడా పెరుగుతుంది. వాటిని
అనుమతించలేదు. బెంగాల్ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాలను భారీ మొత్తంలో కొల్లగొడుతుందని, నవాబు అధికారాన్ని విస్మరిస్తుందని కంపెనీ మీద నిందారోపణ చేశారనమాట. వచ్చిన ఆదాయం చాలా నష్టపోతున్నాం, అంతేకాకుండా నవాబు అధికారాలు మీరు ఆచరించలేదని కూడా వాళ్ళు చేశారనమాట. అదే సమయంలో కంపెనీ కూడాను ఏం చేసింది, కంపెనీ పన్నులు చెల్లించకుండా నవాబును అతని అధికారాలను కించపరుస్తూ ఉత్తరాలు రాస్తూ ఉండేవారు. అంటే ఇది పరోక్షంగా ఒకరినొకరు ఏం చేసేవారు, తిట్టుకునేవారు అనమాట. కంపెనీ కూడా దాని వంతుగా అది స్థానిక అధికారులు అన్యాయమైన కోరికల వలన వర్తకం నాశనం అవుతుందని, అంటే స్థానికంగా ఉండే అధికారులు, అంటే ఇక్కడ ఏంటి, నవాబు దగ్గర పనిచేసే స్థానిక అధికారులు అన్యాయమైన కోరికలు, అంటే ఉన్నదానికన్నా ఎక్కువ మనకి శిస్తు అడగడం కానివ్వండి, లేకపోతే సుంకం అడగడం వల్ల కానీ, లేదా కానుకలు అడగడం కానీ, దీనివల్ల వాళ్ళ వర్తకం నాశనం అవుతుందని, పన్నులను ఎత్తివేయడం వలన మాత్రమే వర్తకం వృద్ధి చెందుతుందని చెప్పసాగారు. వాళ్ళ తరఫున వాళ్ళు సమర్థించుకున్నారు. వ్యాపారాన్ని పెంచుకోవాలంటే నివాస ప్రాంతాలను విస్తరింప చేసుకోవాలని, గ్రామాలను కొనాలని, మళ్ళీ కోటలను పునరుద్ధరించుకోవాలని చెప్పసాగింది. ఇలా మరి వ్యాపారాలు పెరగాలంటే మాకు గ్రామాలు ఎక్కువ అవసరం ఉంటుంది, కోటలు అవసరం ఉంటుందని వాళ్ళు చెప్పుకున్నారనమాట. ఈ వివాదాలను కూడాను ఘర్షణలకు దారితీయడంతో ప్రసిద్ధ ప్లాసీ యుద్ధ సమయానికి పరాకాష్ఠ చేరుకుంది. అయితే ప్లాసీ యుద్ధకు ముందే 1756లో ఆలీవర్దీ ఖాన్ మరణం చెందింది. అతని కుమారుడైనటువంటి 21 ఏళ్ల సిరాజుద్దౌలా బెంగాల్ నవాబు అవ్వడం జరుగుతుంది. సో ఎంతో యుద్ధ పటిమ సాహసోపేతమైనటువంటి సిరాజుద్దౌలా కొన్ని స్వచ్ఛందంగా ధైర్య సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నాడు అనమాట. దీంతో అతని అధికారంపై కంపెనీ ఆందోళన చెందింది. ఎందుకు, యుద్ధ పటిమగా మరియు అదేవిధంగా స్వచ్ఛందంగా కూడా మంచిగా ఆలోచించగలిగినటువంటి వ్యక్తి కూడాను. స్వచ్ఛందంగా వర్తక రాయితీలు, ఇతర ప్రత్యేక సదుపాయాలు ఇవ్వడానికి సమ్మతించే తోలుబొమ్మ పాలకుడు కోసం కంపెనీ ఎదురు చూస్తుంది. అంటే వాళ్ళు ఏది అడిగితే వాళ్ళు అది చేసేటట్టు. అంటే మనం సాధారణంగా తోలుబొమ్మ అంటే సాహిత్యపరంగా తీగల ద్వారా కదిలించే బొమ్మ. అంటే మనం తెరచాటున ఉంటూ తీగలతో ఆడిస్తే మనకి ముందు బొమ్మలు కదులుతుంటే వాటిని మనం తోలుబొమ్మలు అంటాం. సో ఇక్కడ కూడాను తెరచాటున బ్రిటిష్ అధికారులు ఉంటూ ఇక్కడున్న నవాబును తమ చెప్పు చేతులు పెట్టుకోవాలని చూశారు. అందుకే దీన్ని తోలుబొమ్మ అనే పదం అయితే వాడాడనమాట. సో పాలకుల కోసం ఎదురు చూశారు, కానీ అది విజయవంతం కాలేదు. కానీ సిరాజుద్దౌలా ప్రత్యర్థుల్లో ఒకరైనటువంటి నవాబును అవ్వడానికి సహాయం చేయడానికి ప్రయత్నించారు. అంటే పూర్వకాలంలో మనకి ఎలా ఉండేది, ఒకే రాజవంశస్థులో సింహాసనం కోసం పోరాడేవారు. అందులో ఎవరైతే బలవంతుడో అతనికి మాత్రమే సింహాసనం దొరికేది. ఇక మిగతా వారు తనకి ఎప్పుడైనా సింహాసనం దొరకకపోదా అని ఎదురు చూసేవాళ్ళు. అలాంటి ప్రత్యర్థుల్లో ఒకరికి ఈ ఎవరైతే బ్రిటిష్ వారు ఉన్నారో వాళ్ళకి సహాయం చేస్తామని ప్రయత్నించారనమాట. దీనితో కోపోద్రిక్తుడైనటువంటి సిరాజుద్దౌలా అతని రాజ్యం యొక్క రాజకీయ వ్యవహారాలలో కంపెనీ జోక్యం మానుకోవాలని, కోటల నిర్మాణం ఆపాలని, శిస్తులను చెల్లించమని కోరాడు. చర్చలు విఫలం తర్వాత నవాబు అంటే సిరాజుద్దౌలా 30,000 మంది సైనికులతో కాసిం బజార్లోని, గుర్తుపెట్టుకోండి, కలకత్తాలోని కాసిం బజార్లోని ఆంగ్లేయుల ఫ్యాక్టరీపై దాడి చేసి కంపెనీ అధికారులను పట్టుకొని గిడ్డంగికి తాళం వేసి ఆంగ్లేయులందరినీ నిరాయుధులు చేసి నౌకలను దిగ్బంధించాడు. తర్వాత కలకత్తాలోని కంపెనీ కోటపై నియంత్రణ సాగించడానికి కలకత్తాకు బయలుదేరాడు. సో ఇక్కడ కాసిం బజార్ పైన మొదట అయింది, తర్వాత దాన్ని తీసుకొని మనకి కలకత్తా వరకు వెళ్ళడం జరిగింది. అయితే కలకత్తాలో ఓటమి వార్త విన్న మద్రాసులోని కంపెనీ అధికారులైనటువంటి రాబర్ట్ క్లైవ్ ఆధ్వర్యంలో నావికా దళంతో కూడిన బలమైన సైన్యాన్ని పంపాడు. తర్వాత దీర్ఘకాలం నవాబుతో చర్చలు జరిగాయి. అంతిమంగా 1757లో రాబర్ట్ క్లైవ్ కంపెనీ సైన్యాన్ని సిరాజుద్దౌలా వ్యతిరేకంగా ప్లాసీ వైపు నడిపాడు. సో ఇదే మనకి మొట్టమొదటి ప్లాసీ యుద్ధంగా జరుగుతుంది. 1757లో రాబర్ట్ క్లైవ్కు సిరాజుద్దౌలాకు మధ్యన జరిగిన యుద్ధమే మనం ప్లాసీ యుద్ధం అంటాం. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, సో ప్లాసీ అనే పేరు దానికి ఎలా వచ్చింది, ప్లాసీ అనేది పలాసీ అనే పదానికి ఆంగ్లీకరించబడింది అనమాట. అంటే పలాసీ అంటే ఏంటి, హోలీ పండుగలో ఉపయోగించే గులాల్ పొడిని ఇచ్చి అందమైన ఎరుపు పువ్వులు పూసే పలాసా చెట్టు, గుర్తుపెట్టుకోండి. సో గులాల్ పొడి హోలీలో మనం వాడుకునేటటువంటి ఒక ఎరుపు రంగు అనమాట. ఆ రంగును తయారు చేసేటటువంటి పువ్వు ఏ చెట్టు నుండి వస్తుందంటే పలాసా చెట్టు నుండి వస్తుంది. సో ఆ పలాసా చెట్లు అక్కడ ఉంటాయి కాబట్టి ఆ ప్రదేశాన్ని పలాసీ అంటారు. సో ఇది ఇంగ్లీష్ వాళ్ళు నోరు తిరగలేక దాన్ని ఏమని చేశారు, ప్లాసీ చేశారనమాట. సో పలాసీ అంటే ఒక గులాల్ అనే ఒక ఎరుపు రంగు పౌడర్ని ఇచ్చేటటువంటి ఒక పువ్వు పేరు, అంటే పువ్వులు ఇచ్చేటటువంటి చెట్టు పేరు. ఆ చెట్టు వల్ల అక్కడ ప్లాసీ అని వచ్చింది. ఆ ప్లాసీ అనే ప్రాంతంలో యుద్ధం జరిగిందనమాట. అయితే
సిరాజుద్దౌలా సైన్యాధిపతి అయినటువంటి మీర్ జాఫర్కు యుద్ధంలో పాలు పంచుకోకుండా ముందుగానే ఏం చేస్తారంటే ఒక రాజకీయ ఒప్పందంలోకి రావడం జరుగుతుంది. సిరాజుద్దౌలాను అణచివేసిన తర్వాత మీర్ జాఫర్ని నవాబు చేస్తామని ఆశ చూపడం వల్ల మీర్ జాఫర్ తన ఎవరైతే సైన్యాధిపతి అయినాడో మీర్ జాఫర్ యుద్ధంలో పాల్గొనడు. ఫలితంగా మనకి సిరాజుద్దౌలా ఓడిపోవడం జరుగుతుంది. అతన్ని అతి కిరాతకంగా చంపడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ భవనం పేరు వచ్చేసి లీడెన్ హాల్ అంటామండి, హౌస్ అంటాం ఇది. సో ఇది ఎక్కడ జరిగేది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యజమానుల సమావేశము ఈస్ట్ ఇండియా హౌస్ అనే లీడెన్ హాల్ వీధి లండన్లో జరిగేవన్నమాట. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉండే అధికారులందరూ కూడాను ఇంగ్లాండ్లో చర్చించుకునేవారు. ఆ భవంతి పేరే లీడెన్ హాల్. ఇది మనకి ఎక్కడుంది? లండన్లో ఉంది. అక్కడ వాళ్ళు చర్చించుకునేటప్పుడు ఒక చిత్రం అన్నమాట ఇక్కడ మనకైతే కనిపిస్తుంది. సామాన్య సభా మందిరం, ఈస్ట్ ఇండియా హౌస్, లీడెన్ హాల్. ఇది ఇక్కడ పక్కపటంలో సిరాజుద్దౌలా కనిపిస్తున్నాడు. ఇక సంపదలకై వాగ్దానం ఒకసారి చూడండి. వర్తక అంటే ఇక్కడ ఉండేటటువంటి రాబర్ట్ క్లైవ్ 1759 జనవరి 7వ తేదీన భారతదేశంలో ఉండేటటువంటి లాభాల గురించి, అంటే ప్లాసీ యుద్ధం తర్వాత మనం చేయాల్సిన కార్యకలాపాల గురించి అప్పటి ఇంగ్లాండ్ కార్యదర్శిలో ఒకటైనటువంటి విలియం పిట్కు ఒక లేఖ అయితే రాయడం జరిగింది. ఆ విలియం పిట్కు రాసినటువంటి లేఖ ఇక్కడైతే కనిపిస్తుంది. ఏంటంటే లోతుగా ఆలోచిస్తే ఒక వాణిజ్య కంపెనీకి ఒక విశాలమైన దేశంపై సార్వభౌమాధికారం సంపాదించడం బహుశా చాలా కష్టమైన పనే కావచ్చు. నా అంతటా నేనే గట్టిగా చెబుతున్నాను, సంపదతో తూలతూగుతున్న ఈ రాజ్యాలను సంపూర్ణంగా స్వాధీనం చేసుకోవడం కొంత కష్టసాధ్యమే పనే కావచ్చు, లేదా ఏమాత్రం కష్టం కాకపోవచ్చు. 3 ప్రావిన్సులను స్వాధీనం చేసుకుని సంవత్సరానికి 2 మిలియన్ స్టెర్లింగ్ల ఆదాయం పొందాలా వద్దా అనే విషయం మీ నిర్ణయానికి వదిలిపెడుతున్నాను. ప్రజల దృష్టి ఆకర్షించి ఒక పన్నుమిట్టుగా ఉండండి అంటే ఇక్కడ వచ్చేటటువంటి లాభం, ఆ లాభాల ద్వారా ప్రభుత్వానికి చెల్లించేటటువంటి ఆదాయం ఎంతండి? 2 మిలియన్ల స్టెర్లింగ్స్ ఇంగ్లాండ్కి చెల్లించే పన్ను మీకు కావాలా వద్దా అంటూ రాబర్ట్ క్లైవ్ అక్కడ విలియం పిట్కు ఒక లేఖలో రాశాడు. అంటే భారతదేశం నుండి ఎంత సంపదను మనం దోచుకోవచ్చు అనేది పరోక్షంగా ఈ లేఖ అయితే మనకు చెప్తుందన్నమాట. ఇక ప్లాసీ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత సిరాజుద్దౌలా హత్య చేయబడ్డాడు. మీర్ జాఫర్ నవాబ్ అయ్యాడు. అప్పటికి కూడా పరిపాలన బాధ్యత తీసుకోవడానికి కంపెనీ ఎట్టి పరిస్థితుల్లోనూ సుముఖం లేదు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం వ్యాపారాన్ని విస్తరణ చేయడమే. కంపెనీ ప్రత్యేక రాయితీ ఇవ్వడానికి దేశీయ పాలకులు అనుమతిస్తే భూభాగాలు ఆక్రమించాల్సిన అవసరం లేదు కదా అని వాళ్ళు ఆలోచించారు. ఇది కష్టసాధ్యమని త్వరలో కంపెనీ కనుగొంది. ఎందుకంటే ఈ కీలుబొమ్మ అయితే ఎవరైతే అనుకున్నామో ఈ నవాబులు కూడా కంపెనీ కోరుకున్నట్లు ఎప్పుడు సహాయకారిగా ఉండేవారు కాదు. ఏంటంటే ప్రజల నుండి గౌరవం పొందాలంటే నవాబు రాజులా ఉండాలి, అంటే వాళ్ళు కాస్త హుందాదనంగా ప్రదర్శించాలి, అంటే వాళ్ళ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి. కాబట్టి కంపెనీ ఇచ్చేటటువంటి ఆశల్ని వాళ్ళు ఎప్పుడు కూడా పట్టించుకునేవారు కాదు. ఇలా మీర్ జాఫర్ ఎదురు తిరిగినప్పుడు కంపెనీ అతన్ని తొలగించి అతని స్థానంలో మీర్ ఖాసిమ్ని నవాబు చేసింది. చూసుకోండి ఒకసారి. సిరాజుద్దౌలా సేనాధిపతి మీర్ జాఫర్, ఇతడు ఎదురు తిరిగితే ఇతన్ని తీసేసి మీర్ ఖాసిమ్ని పెట్టారు. సో మీర్ ఖాసిం తిరగబడితే ఈ మీర్ ఖాసిమ్ని అంతరించేసి చంపేసి అతని ప్లేస్లో మళ్ళీ మీర్ జాఫర్నే తీసుకొస్తారు. సో మీర్ జాఫర్ 2 సార్లు బెంగాల్ నవాబ్ అవుతాడనమాట. సో నవాబ్ చేసి మీర్ ఖాసిం ఫిర్యాదు చేసినప్పుడు బక్సార్ వద్ద యుద్ధంలో అతన్ని ఓడించి బెంగాల్ నుండి తరిమేశారనమాట. సో ఈ బక్సార్ యుద్ధమే గుర్తుపెట్టుకోవాలి. ఈ బక్సార్ యుద్ధం అనేది మొత్తం 3 రాజులు, ఉదాహరణకు మనకి బెంగాల్ నవాబ్ అయినటువంటి మీర్ ఖాసిం, అదేవిధంగా మనకి మొఘల్ చక్రవర్తి, అంతేకాకుండా లక్నో నవాబు, మొత్తం 3 ఒక కూటమిగా ఏర్పడి కూడా యుద్ధంలో పార్టిసిపేట్ చేసినప్పుడు కూడాను మనం భారతీయ సైనికుల్లో ఆధునిక ఆయుధాలు లేకపోవడం వల్ల బ్రిటిష్ చేతిలో ఓడిపోతారు. సో తిరిగి ఎప్పుడైతే మీర్ ఖాసిం ఓడిపోయాడో అక్కడ నుండి బెంగాల్ నుండి తరిమేస్తారు. తర్వాత మీర్ జాఫర్ను మరల నవాబుగా చేసి నవాబు ప్రతి నెల 5 లక్షల రూపాయలు చెల్లించి ఉండేది ఒక అంగీకారాన్ని ఒప్పందం చేశారు. కంపెనీ యుద్ధాలు చేయడానికి అవసరమయ్యే ఖర్చు కోసం, వర్తక అవసరాలు తీర్చుకోవడం కోసం, ఇతర ఖర్చుల కోసం ఇంకా ఎక్కువ డబ్బు చెల్లించాలని కోరేది. కంపెనీ మరింత రాబడిని, మరిన్ని భూభాగాలను ఆశించింది. మీర్ జాఫర్ 1765లో మరణించాడు. 1 సంవత్సరం తర్వాత మరణించేసరికి ఆలోచన మారింది. కీలుబొమ్మ నవాబులతో పని వైఫల్యం పొందడం కంటే మనమే నవాబ్ అవ్వాలి అని క్లైవ్ ప్రకటించుకున్నాడు. చివరకు 1765లో మొఘల్ చక్రవర్తి కంపెనీని బెంగాల్ ప్రావిన్స్ దివాన్గా నియమించాడు. అంటే 1765లో ఎప్పుడైతే మీర్ జాఫర్ మరణాంతం జరిగిందో తర్వాత
ఈ ఈస్ట్ ఇండియా కంపెనీని బెంగాల్ దివాన్గా ప్రకటించారనమాట. దీన్నే దివానీ అధికారం అని పిలుస్తాము. సో కంపెనీ విస్తారమైన బెంగాల్ ఆదాయ వనరులను ఉపయోగించుకోవడానికి ఈ దివానీ అనుమతించింది. ఇది కంపెనీ అంతకు ముందు ఎదుర్కొన్న ఒక ప్రధాన సమస్యను పరిష్కరించింది. అక్కడ ఉండేటటువంటి సమస్యలు ఇంకా స్థానిక పాలకులతో ఎటువంటి ఇబ్బంది లేకుండా సమస్య పరిష్కారంగా దివానీ అనుమతి లభించింది. 18వ శతాబ్దం ప్రారంభం నుండి భారతదేశంలో దాని వాణిజ్యం విస్తరించింది. కానీ బ్రిటన్ నుంచి దిగుమతి చేసుకున్న బంగారం, అంటే ఇక్కడ కంపెనీ నిర్వహించుకోవాల్సినటువంటి కార్యకలాపాల కోసం ఇక్కడ బంగారు లేదా వెండి నాణ్యాల ద్వారా లేదా బంగారం లేదా వెండి చెల్లిస్తే కానీ వస్తువులు వచ్చేవి కాదు. కాబట్టి ఇంగ్లాండ్ నుండి బంగారం వెండితో భారతదేశంలో చాలా వస్తువులు కొనవలసి వచ్చేది. ఎందుకంటే ఈ సమయంలో భారతదేశంలో విక్రయించడానికి భారత్ వద్ద ఎటువంటి వస్తువులు లేవు. కానీ ప్లాసీ యుద్ధం తర్వాత బ్రిటన్ నుండి క్రమంగా బంగారు ఎగుమతులు క్షీణించి దివానీ లభించిన తర్వాత పూర్తిగా ఆగిపోయింది. అంటే బ్రిటన్ నుండి ఇక బంగారం రావడం మానేసింది. ఇప్పుడు భారతదేశం నుండి వచ్చే రాబడులు కంపెనీ ఖర్చులను తీర్చేది. ఆ ఆదాయాన్ని భారతదేశంలో ప్రతి పట్టు వస్త్రాలు కొనుగోలు చేయడానికి, కంపెనీ సైన్యాన్ని నిర్వహించడానికి, కలకత్తాలో కార్యాలయాలు, కోట నిర్మాణానికి అయ్యే ఖర్చుల కోసం ఉపయోగించేవారు. ఈ విధంగా మనకు భారతదేశంలో రాజ్య స్థాపన అయితే చేశారు. అయితే బ్రిటిష్ వారు చేసినటువంటి పాలన కానివ్వండి, అక్కడ చేసినటువంటి అకృత్యాలు కానివ్వండి, 1733లో బెంగాల్ నవాబు ఆంగ్ల వ్యాపారాల గురించి ఒక మాట అయితే చెప్పాడనమాట. ఇది నిజానికి బెంగాలీ భాషలో ఉంటుంది, మన కోసం తర్జుమా చేశారు. వారు మొదటిసారి భారతదేశానికి వచ్చినప్పుడు అప్పటి ప్రభుత్వాన్ని ఎంతో వినయపూర్వకంగా అభ్యర్థించారు. ఏమంటే ఫ్యాక్టరీ కట్టుకోవడానికి ఒక చిన్న స్థలం కొనుక్కునేందుకు అనుమతి ఇవ్వమని. అది అంత వెంటనే మంజూరు కాలేదు. కానీ వారు బలమైన కోట నిర్మించి దాని చుట్టూ ఒక పెద్ద నీటి వాగును ఏర్పాటు చేసి దీనిని నదితో అనుసంధానం చేశారు. అలాగే కోట గోడల మీద ఎక్కువ మొత్తంలో తుపాకులు ఎక్కుపెట్టేలా ఏర్పాటు చేశారు. చాలామంది వ్యాపారులను తమ వద్దకు వచ్చి రక్షణ పొందేలా ప్రలోభపెట్టారు. సుమారు ₹1,00,000 రాబడి వసూలు చేశారు. వారు దొంగిలించారు, దోపిడీ చేశారు. రాజు యొక్క ప్రజలని లింగ భేదంతో సంబంధం లేకుండా, అంటే స్త్రీ పురుషులిద్దరినీ బానిసలుగా మార్చి తమ సొంత దేశాలకు తరలించారు అంటూ ఒక నవాబు యొక్క ఆవేదన అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. 1733లో అప్పటి పరిస్థితిని వర్ణించారు. ఇక కంపెనీ అధికారులను నవాబ్స్ అని పిలుస్తారు. ఇక్కడ మనమైతే నవాబులు అని పిలుస్తాము. దీన్ని ఇంగ్లీష్లో నవాబ్స్ అనేవారు. ఇంగ్లాండ్లో వీళ్ళని ఎక్కువగా ట్రోల్ చేసేవారు అనమాట. ఇది నవాబ్స్ అనేది ఇంగ్లాండ్లో ఇక్కడ నుండి వెళ్ళినటువంటి బ్రిటిష్ అధికారిని, ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారిని ట్రోల్ చేసేయడానికి వాడే పేరు నవాబ్స్. ఈ నవాబులు ఉండడం అంటే ఏమిటి? కంపెనీ ఎక్కువ అధికారాన్ని పొందడం, ఎక్కువ శక్తివంతం అవ్వడం దీని అర్థం. అయితే ఇందులో మరొక అర్థం కూడా ఉంది. ప్రతి కంపెనీ సేవకుడు నవాబ్లా జీవించాలనే దృక్పథం కలిగి ఉండడం. అంటే ఇంగ్లాండ్లో వాళ్ళు జీవించే జీవనాన్ని నవాబ్ అని పిలుస్తారు. ఇక్కడ చూడండి, నవాబ్లా జీవించడం అనమాట. ప్లాసీ యుద్ధం తర్వాత భూమిని పెద్ద మొత్తంలో కంపెనీ అధికారులు వ్యక్తిగత బహుమతులుగా ఇవ్వాలని స్థానిక బెంగాల్ నవాబులను బలవంతం చేశారు. రాబర్ట్ క్లైవ్ స్వయంగా భారతదేశంలో గొప్ప సంపదను కూడబెట్టాడు. ఎలా అంటే 1743లో ఇంగ్లాండ్ నుండి మద్రాసు, అంటే ప్రస్తుతం చెన్నై వచ్చేసరికి అతని వయస్సు 18 సంవత్సరాలు. 1767లో అతను భారతదేశాన్ని విడిచిపెట్టే నాటికి అతని సంపద 4 లక్షల, అంటే 401,102 పౌండ్లు, అంటే ప్రస్తుతం అయితే దాదాపుగా 1,000 కోట్లలో చెప్పొచ్చు అనమాట. అంటే 4,01,102 పౌండ్లు అనమాట. ఆసక్తికరంగా అతను 1764లో బెంగాల్ గవర్నర్గా నియమించినప్పుడు కంపెనీ పాలనలో అవినీతిని తొలగించమని ఆయన కోరారు. కానీ అతనే అతిపెద్ద అవినీతిపరుడు అనమాట. అపరిమితమైనటువంటి సంపదను కలిగి ఉన్నాడని బ్రిటిష్ పార్లమెంట్లో అవమానించడం చేత 1772లో అతను పార్లమెంట్ చేత ప్రతి విచారణ ఎదుర్కొన్నాడు. అతను నిర్దోషిగా తేలినప్పటికీ 1774లో ఆత్మహత్య చేసుకున్నాడు మన రాబర్ట్ క్లైవ్. క్లైవ్ తనను తాను ఏ విధంగా ప్రకటించుకున్నాడు ఒకసారి చూద్దాం. పార్లమెంట్ కమిటీ ఎదుట తన వాణిని వినిపించినప్పుడు క్లైవ్ ప్లాసీ యుద్ధం తరువాత ప్రశంసనీయమైన సమయం గురించి చూడండి, అక్కడ మన భారతదేశంలో ఎంత దుస్థితిని తీసుకొచ్చాడో వర్ణిస్తాడనమాట. ఇక్కడ అతను ఇలా చెప్పాడు: ప్లాసీ విజయం నన్ను ఎలాంటి స్థితిలో ఉంచిందో చూడండి. ఒక గొప్ప యువరాజు నా సంతోషం మీద ఆధారపడ్డాడు. ఒక సుసంపన్న నగరం నా దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంది. ఐశ్వర్యవంతులైనటువంటి వ్యాపారులు నా చిరునవ్వు కోసం ఒకరితో ఒకరు
పందేలు వేసుకునేవారు. బంగారము, రత్నాలు ఇరువైపులా గుట్టలుగా పోసి ఉన్న సొరంగాలు నా కోసమే తెరిచి ఉండేవి. మిస్టర్ చైర్మన్, నా వైభవాన్ని నేనే ఆశ్చర్యపడుతున్నాను అని తన ఉనికిని తాను చాటుకున్నాడు. అయితే ఎప్పటికైనా సరే కంపెనీ అధికారులందరూ క్లైవ్ వల్లే ధనార్జన చేయలేకపోయారు. ఎందుకంటే అన్నిటికన్నా ఒక పెద్ద మన అవినీతిపరుడుగా ఉండడం వల్ల మిగతా అధికారులు ఎవరు కూడా ధనార్జన చేయలేకపోయారు. వీరిలో చాలామంది జబ్బులతోనూ యుద్ధంలోనూ చిన్న వయసులోనే చనిపోయారు. వీరందరూ లంచగొండులు, అవినీతిపరులు అనడం కూడా సరికాదు. వీరిలో చాలామంది గౌరవప్రదమైన నేపథ్యాల నుండి కూడా వచ్చారు. అయితే భారతదేశంలో బాగా సంపాదించుకుని బ్రిటిష్కి వెళ్ళి అక్కడ సౌకర్యవంతమైన జీవనం గడపాలనేది వీరందరి కోరిక. ఎవరైనా ఇలా సంపదతో వెనుదిరిగారో వారు ఆడంబరమైన జీవితం గడుపుతూ వారి దర్పాన్ని ప్రదర్శించేవాళ్ళు. వాళ్ళని నవాబ్స్ అని పిలిచేవారు. నవాబ్ అనే భారతీయ పదానికి ఆంగ్లీకరించబడిన ఉచ్చారణే నవాబ్. వీరు తరచూ బ్రిటిష్ సమాజంలో ఉన్నత శ్రేణి వారిగా, సామాజిక అత్యున్నత వర్గంగా వారు పరిగణించేవారు. కానీ వ్యంగ్య చిత్రాలు, నాటికల్లో వీరిని పరిహాసం చేస్తూ అంటే ట్రోల్ చేస్తూ హాస్యం కోసం కూడా వీళ్ళని నవాబ్స్ని వాడుకునేవారు. అంటే ఇక్కడ ప్రజల సొమ్ముతో అక్కడ సంపదలతో తొలతూగుతున్నారని కాస్త ట్రోల్ కూడా చేసేవారనమాట. ఇదే సమయంలో కంపెనీ అధికార విస్తరణ ఎలా జరిగిందో ఒకసారి చూద్దాం. 1757 నుండి 1857 వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతీయ రాజ్యాలను విలీనం చేసుకునే విధానాన్ని విశ్లేషిస్తే కొన్ని ముఖ్య విషయాలు గోచరమవుతాయి. కంపెనీ అపరిచితమైన భూభాగాలపై చాలా అరుదుగా మాత్రమే ప్రత్యక్ష సైనిక దాడికి దిగేది. దానికి బదులు ఒక భారతీయ రాజ్యాన్ని విలీనం చేసుకునే ముందు దాన్ని ప్రభావితం చేయడానికి అనేక రకాలైన రాజకీయ, ఆర్థిక, దౌత్య పద్ధతులను ఉపయోగించేది. అంటే ఏ రాజ్యాన్ని కూడాను నేరుగా యుద్ధం చేసి సంపాదించాలని లేదు. అందులో రాజకీయంగా, ఆర్థికంగా దౌత్యము, అందులో కాస్త వారి యొక్క పటిమని కానివ్వండి, వాళ్ళ తెలివితేటలను ప్రదర్శించి దాన్ని క్షీణపరచడం లేదా దాన్ని విభజించి పాలించే పద్ధతిలో కానివ్వండి, లేదా రాజకాంక్షను ప్రత్యర్థులు చూపించి కానీ ఆ సామ్రాజ్యాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో కలుపుకునే విధానాన్ని చేసేదన్నమాట. 1764లో బక్సార్ యుద్ధం తరువాత కంపెనీ భారతీయ రాజ్యాలలో రాజప్రతినిధులను నియమించింది. వారు కంపెనీకి రాజకీయ, ఆర్థిక గుత్తేదారులుగా పనిచేసేవారు. అంటే వాళ్ళ ఏజెంట్లుగా పనిచేసేవారు. గుత్తేదారు అంటే కాంట్రాక్టర్ అని చెప్తామండి. సో గుత్తేదారు అనేసరికి చాలామందికి అర్థం కాదు. కంపెనీ యొక్క రాజకీయ, ఆర్థిక కాంట్రాక్టర్లుగా పనిచేసేవారు. అంటే వాళ్ళు ఇంత మొత్తం వాళ్ళకి చెల్లిస్తే అధికారంలో కొనసాగించవచ్చు. కాబట్టి ఆ చెల్లించే దానికోసం వీళ్ళు ప్రజలను విపరీతంగా దోపిడీ చేసుకునేవారు. అయితే మొత్తంలో కొంత అధికారికంగా చెల్లించి మిగతాదంతా కూడా తమ కోసమే దోపిడీ చేసుకునేవారు అనమాట. కంపెనీకి సేవ చేయడం, కంపెనీ ఆసక్తులను ప్రోత్సహించడం వారి విధి. ఈ రాజప్రతినిధుల ద్వారా కంపెనీ అధికారులు భారతీయ రాజ్యాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కూడా ప్రారంభించారు. అంటే ఏదైతే ఆర్థికమైనటువంటి దోపిడీ చేశారో రాజకీయ అంశాల్లో కూడా వీళ్ళు తమ జోక్యాన్ని ప్రారంభించారు. వారు సింహాసనానికి తదుపరి వారసుడు ఎవరు, పరిపాలన అధికారులుగా ఎవరు నియమించాలి వంటివి నిర్ణయించడానికి ప్రయత్నించేవారు. కొన్నిసార్లు కంపెనీ రాజ్యాలను సైన్య సహకార పద్ధతిని అంగీకరించాలని ఒత్తిడి ఇచ్చేది. ఈ ఒప్పందం ప్రకారం భారతీయ పాలకులు స్వతంత్ర సాయుధ దళాన్ని కలిగి ఉండడానికి అనుమతింపబడలేదు. వారి రక్షణ బాధ్యత కంపెనీ చూసుకుంటుంది. ఇక్కడ ఒక ప్రశ్న మనకు అడగడానికి ఉంటుంది. సైన్య సహకార పద్ధతిని అంగీకరించిన మొదటి రాజు ఎవరు అంటే మనకి హైదరాబాద్ నవాబ్ గురించి చెప్తాం అనమాట. హైదరాబాద్ నిజాం అనమాట. ఇక్కడ చూడండి. సో ఇక్కడ లేఖ అయితే ఇవ్వడం జరిగింది. ఈ లేఖ విద్యార్థికి సంబంధించి ఇక్కడ మనకు ఫోటోలో కనిపిస్తుంది చూసినట్లయితే. సో ఏదైతే సైన్య సహకార పద్ధతిలో ఒక రాజు బ్రిటిష్ వారి యొక్క షెల్టర్ తీసుకుంటారో ఆ ప్రదేశాన్ని రెసిడెంట్ అంటాం అనమాట. ఈ రెసిడెంట్లో ఎవరు ఉంటారు? మొత్తం సైన్యమే ఉంటుంది. ఆ సైన్యం నిర్వహణ బాధ్యత అంతా కూడా ఏ రాజు అయితే అక్కడ షెల్టర్ కోసం వచ్చాడో ఆ రాజే మొత్తం చెల్లించాల్సి ఉండేది. సో చూడండి, ఇక్కడ బ్రిటిష్ రెసిడెంట్లో అవధ్ నవాబు, ఇక్కడ చూడండి పేరు అదిగానే ఉంటుంది, సిరాజుద్దౌలా అని ఉంటుంది. ఇది అవబ్ నవాబ్ అనమాట. చిత్రకారుడు టిల్లీ కెటిల్ ఈ చిత్రాన్ని వేశారు. 1772లో అవధ్ నవాబు ఇక్కడ రావడం జరిగింది. బక్సార్ యుద్ధానంతరం జరిగిన సందుల వలన సిరాజుద్దౌలా తన ఆధిపత్యాన్ని చాలా వరకు కోల్పోవలసి వచ్చింది. అయినప్పటికీ ఇక్కడ రెసిడెంట్ కంటే కూడా అతను రాజ టీవీ శోభ కనబరుస్తున్నాడు. అంటే ఇక్కడ మనకి అక్కడ ఉండేటటువంటి కంపెనీ అధికారుల కన్నా ఈ నవాబే ఎంతో ఉన్నతంగా కనిపించేటట్లయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. కాబట్టి సో 1772లో వేసినట్టు చిత్రపటం అవధ్ నవాబ్ అయినటువంటి సిరాజుద్దౌలా బ్రిటిష్ రెసిడెంట్లో ఉండడం కనిపిస్తుంది.
రక్షణ కల్పించడానికి అవసరమైన సహకార సైన్యాన్ని నిర్వహించుటకు గాను కొంత మొత్తం కంపెనీకి చెల్లించవలసి ఉండేది. ఒకవేళ ఈ భారతీయ పాలకులు చెల్లింపు చేయడంలో విఫలమైతే వారి భూభాగాల్లో కొంత భాగాన్ని పరిహారంగా తీసుకుంటారు. ఉదాహరణకి రిచర్డ్ వెల్లెస్లీ గవర్నర్గా ఉన్నప్పుడు 1801లో అవబ్ నవాబు సహకార సైన్యం కొరకు చెల్లింపు చేయనందున కంపెనీ అతని భూభాగంలో సగం ఇవ్వాల్సింది ఒత్తిడి చేసింది. హైదరాబాద్ విషయంలో కూడా ఇదే జరిగింది. చాలా భూభాగాలను వదులుకునే ఒత్తిడి చేశారనమాట. ఇప్పుడైతే మనకు హైదరాబాద్ నవాబు పాలన కాలంలో మనకి కోస్తా జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ కోస్తా జిల్లాలని ఈ సైన్య సహకార పద్ధతిలో ఉన్న చెల్లింపులకు గాను బ్రిటిష్ వారికి చెల్లింపడం జరిగింది. అందుకే వీటిని ఏమంటారంటే సర్కారు జిల్లాలని పిలుస్తాను. సర్కారు తీర్మానానికి కారణం ఏంటంటే ఇవన్నీ కూడాను బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేసినవి అనమాట. ఇక రెసిడెంట్ అంటే ఎలా ఉంటుంది? సో రెసిడెన్స్ గురించి మాట్లాడదాం. మళ్ళీ జేమ్స్ మిల్ ఇక్కడ కనిపిస్తున్నారు. జేమ్స్ మిల్ అనే ప్రసిద్ధి స్కాట్లాండ్ ఆర్థికవేత్త ప్రకారం ఏముంటుంది, మేము ఒక రెసిడెంట్ను నియమించాం, దేశానికి అతనే నిజమైన రాజు కూడా, అతను ఎలాంటి జోక్యరహితమైన ఉత్తర్వులైనా ఇవ్వవచ్చు, ఆ యువరాజు వాటిని నిజంగా విధేయత చూపినంత వరకు రెసిడెంట్ అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి నచ్చినట్లు చేసినంత వరకు అన్నీ సవ్యంగా జరుగుతాయి. వారి పరిపాలన వ్యవహారాల్లో రెసిడెంట్ ఎక్కువగా జోక్యం చేసుకోకుండా చూసుకున్నంత వరకు ఇది బాగుంటుంది. కానీ ఇందుకు విరుద్ధంగా ఏదైనా జరిగినా యువరాజు తీసుకున్న చర్యని బ్రిటిష్ ప్రభుత్వం తప్పుగా భావిస్తే అప్పుడు ఘర్షణలు స్పర్ధలు పొడుచు చుడిపేవి. అంటే ఏవైనా నిర్ణయాలు కానీ యువరాజులు తీసుకుంటే అక్కడ యుద్ధాలకు దారి తీసేది అని చెప్పేదన్నమాట. ఇక చూద్దాం టిప్పు సుల్తాన్. సో మైసూరు పులి అని పిలుస్తారు. టిప్పు సుల్తాన్ గురించి కూడా కొన్ని కథలైతే మనకు చాలా వినే ఉంటాము. కంపెనీ తన రాజకీయ ఆర్థిక ఆసక్తులకు ముప్పు వాటిల్లడం చూసి చివరకు ప్రత్యక్ష సైనిక పోరాటాలు కూడా కొన్నిసార్లు ఉపక్రమించేది. సో దీనికి ఉదాహరణ దక్షిణ భారత రాష్ట్రమైన మైసూర్ సంఘటన ఉదాహరణగా చెప్పవచ్చు. మైసూర్ అనేది సో మనకు ఎవరైతే మొఘలాయిలు ఉన్నారో మొఘలాయిల దగ్గర పనిచేసేటటువంటి ఒక సుబేదార్, సో అతనే హైదర్ అలీ కుమారుడు టిప్పు సుల్తాన్. వీళ్ళిద్దరు కూడా మైసూర్ని ఒక శక్తివంతమైన పాలకుల నాయకత్వంలో బలమైన రాజ్యంగా చేశారనమాట. మలబారు తీరంలో జరిగిన లాభదాయకమైనటువంటి వర్తకాన్ని మైసూర్ రాజ్యం తన నియంత్రణలో ఉంచుకుంది. కంపెనీ వారు ఇక్కడ నుండి మిరియాలు యాలకుల కొనుగోలు చేసేవారు. 1785లో టిప్పు సుల్తాన్ అతని రాజ్యంలోని ఓడరేవుల ద్వారా చందనం, మిరియాలు, యాలకుల ఎగుమతిని నిలిపివేసి స్థానిక వర్తకులకు కంపెనీతో వ్యాపారం చేయడానికి అనుమతించింది. అంటే నేరుగా కంపెనీ వాళ్ళు ఇక్కడ నుండి ఏ వస్తువు తీసుకెళ్ళకూడదని, స్థానిక వ్యాపారుల ద్వారా మాత్రమే వ్యాపారం చేయాలని ఒక ఆదేశం అయితే జారీ చేశాడు. నేరుగా ఓడల ద్వారా వెళ్ళడాన్ని నిలుపు చేశాడనమాట. సో ఇక్కడ మనకి ఇక్కడ చిత్రపటం అయితే దీని గురించి తర్వాత మనం చూద్దాం. ఒకసారి ఇక్కడ ఇతను భారతదేశంలో ఉన్న ఫ్రెంచ్ వారితో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. అంటే అప్పటికే మనకు ఫ్రెంచ్ వాళ్ళు అయితే మన భారతదేశంలో ఉన్నారో వాళ్ళతో సత్సంబంధాలు ఏర్పరచుకొని తన సైన్యాన్ని ఆధునిక గుర్రాల ద్వారా కానివ్వండి, ఆధునిక తుపాకుల ద్వారా, ఫిరంగుల ద్వారా సైన్యాన్ని ఆధునీకరించాడు. దీంతో బ్రిటిష్ వారికి కాస్త ఆగ్రహం కలిగింది. దీంతో వాళ్ళు మైసూరులో ఉండేటటువంటి హైదర్ల పైన, టిప్పుల పైన దురాశపరులుగాను, పొగరబోతులుగాను, ప్రమాదకారులుగాను భావించి ఈ పాలకులు నియంత్రించాలని ప్రత్యక్ష యుద్ధంలోకి జరిగింది. వీటిలో జరిగిన యుద్ధాలను మనం మైసూరు యుద్ధాలు అంటాం. మొదటి మైసూరు యుద్ధం 1767-69, రెండవ మైసూరు యుద్ధం 1780-84, మూడవ మైసూరు యుద్ధం 1790-92, నాలుగవ మైసూరు యుద్ధం దీన్ని శ్రీరంగపట్నం యుద్ధం అంటాము. దీన్ని 1799 వరకు జరిగింది. అయితే ఇక్కడ శ్రీరంగపట్నం యుద్ధంలో మాత్రమే తుదకు కంపెనీ విజయం సాధించింది. టిప్పు సుల్తాన్ తన రాజధాని శ్రీరంగపట్నాన్ని రక్షించుకునే ప్రయత్నంలోనే చనిపోయాడు. మైసూరును పూర్వపు పాలక వంశమైనటువంటి వడయార్లకు అప్పచెప్పడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు కూడా మైసూరు ప్యాలెస్ని పరిపాలిస్తున్న వంశం ఏదంటే వడయార్ రాజవంశమే. ఇక్కడ ప్రతి దసరా రోజు కూడా వడయార్లకు సంబంధించినటువంటి ఆయుధాలను కానివ్వండి, ఆభరణాలు కానివ్వండి మైసూర్ ప్యాలెస్లో తీసుకొని మళ్ళీ దాన్ని పూజలు చేసిన తర్వాత తిరిగి భద్రపరచడం అనేది జరుగుతుంది. ఇక టిప్పు సుల్తాన్ గురించి మాట్లాడితే ఈ చిత్రపటంలో మనకి ఏం కనిపిస్తుందంటే ఇక్కడ మనకి ఇంతకు ముందు పాఠంలో మనం చెప్పుకున్నట్టే చరిత్ర అంటేనే బ్రిటిష్ వాళ్ళు చెప్పేదే చరిత్ర, బ్రిటిష్ వాళ్ళ గొప్పతనమే చరిత్ర అని మన దగ్గర ఉన్నటువంటి చరిత్రను నిర్మించడం జరిగింది. దాంట్లోకి ఒక ఉదాహరణ ఇది. సో రెండవ మైసూరు యుద్ధంలో మనకి హైదర్ అలీ చనిపోవడం జరుగుతుంది. మూడవ మైసూరు యుద్ధంలో మనకు టిప్పు సుల్తాన్ ఓడిపోవడం జరుగుతుంది. అయితే టిప్పు సుల్తాన్ మీద అవాంఛనీయమైనటువంటి ఒప్పందం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా సుమారుగా
1 మిలియన్ రూపాయల వరకు పన్ను చెల్లించమని అడుగుతారు. దానికి సెక్యూరిటీగా తన పిల్లల్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట. ఆ చిత్రపటం మనకి ఇక్కడ కనిపిస్తుంది. టిప్పు సుల్తాన్ దగ్గర ఏదైతే చెల్లించాల్సిన డబ్బు ఉందో దానికి హామీగా తన కుమారులను తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ పటం 1793లో డేనియల్ ఓర్మ్ వేసినటువంటి చిత్రపటం అనమాట. కారన్ వాలిస్ టిప్పు సుల్తాన్ కొడుకులను బందీలుగా తీసుకోవడం, అంటే పైకం చెల్లించడానికి షూరిటీ కింద పిల్లల్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ తర్వాత కంపెనీ సేనలో హైదరాలీ టిప్పు సుల్తాన్ని అనేక యుద్ధాలు ఓడింపబడ్డాయి. కానీ 1792లో మరాఠా బలగాలు హైదరాబాద్ నిజాం కంపెనీ సంయుక్తంగా చేసినటువంటి బ్రిటిష్ వారితో ఈ ఒప్పందంపై సంతకం చేసేలా టిప్పు బలవంత పెట్టారు. అంటే ప్రతిసారి కూడాను మనకి అంటే మొదటి మైసూరు యుద్ధం అనేది తటస్థంగా ఉంటుంది. రెండో మైసూరు యుద్ధంలో హైదరాలీ చనిపోయినప్పుడు కూడాను బ్రిటిష్ వారు ఓడిపోవడం జరుగుతుంది. మూడో మైసూరు యుద్ధంలో ఇక బ్రిటిష్ వారు మరాఠీ బలగాలను అలాగే హైదరాబాద్ నిజాం బలగాలను తీసుకొని మొత్తం మూడింటి సంయుక్తంగా పోరాడినప్పుడు టిప్పు సుల్తాన్ ఓడిపోవడం జరుగుతుంది. భారీ మొత్తం పైకం వేస్తారు. దానికి షూరిటీ కింద పిల్లల్ని తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఈ అవమానకరమైన సంఘటన నుండి మళ్ళీ 4వ మైసూరు యుద్ధం వస్తుంది. దాంట్లో మనం 1799లో మనకి టిప్పు సుల్తాన్ అని చనిపోవడం జరుగుతుంది. అయితే టిప్పు సుల్తాన్ గురించి ఒక కథ అయితే ఉందన్నమాట. అది ఇక్కడ ఇవ్వడం జరిగింది. 1882లో మైసూరు పాలకుడు అయినటువంటి టిప్పు గురించి ఒక కథ ఉంది. ఒకసారి ఒక ఫ్రెంచ్ స్నేహితుడితో కలిసి ఇతను అడవికి వేటకెళ్ళాడనమాట. అక్కడ అతన్ని పులి ఎదురుగా వచ్చింది. అతని దగ్గర తుపాకీ పనిచేయలేదు. బాకు నేల మీద పడింది. అతను కిందకు వంగి బాకు తీసుకునేంత వరకు నిరాయుధుడిగానే పులితో పోరాడాడు. చివరికి ఆ పోరాటంలో పులిని చంపగలిగాడు. అప్పటి నుండి టిప్పు సుల్తాన్కి మైసూర్ పులి అనే పేరు ఉంది. అలాగే అతని పతాకం మీద కూడా పులి చిహ్నం ఉంటుంది. ఇక తర్వాత చూసుకుంటే ఈ కీలుబొమ్మ అయితే మనం చూడొచ్చు. ప్రస్తుతం ఈ కీలుబొమ్మ అయితే మనకు విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియం లండన్లో మనకి ఈ బొమ్మ అయితే కనిపిస్తుంది. ఈ బొమ్మ ప్రత్యేకత ఏంటంటే ఇదొక కీలు బొమ్మ అండి. ఈ బొమ్మను మనం మనం కీ ఇచ్చినట్లయితే కింద ఉన్నటువంటి యూరోపియన్ సైనికుడి పైన పులి గాండ్రించుతూ తన మెడన్ పైన నోరు పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా అక్కడుండే సైనికుడు కూడా పెద్ద కేక కూడా పెట్టడం జరుగుతుంది. ఓకే, ఎప్పుడైతే టిప్పు సుల్తాన్ మే 4, 1799 చనిపోతాడో తర్వాత ఈ బొమ్మని ఇప్పుడైతే మనకి ఇంగ్లాండ్లో కనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఇది రన్నింగ్ కండిషన్లో ఉంది, పనిచేస్తూనే ఉంది. కీలు ఇచ్చినట్లయితే పులి బొమ్మ గాండ్రిస్తుంది, సైనికుడు పెద్ద కేక పెడతాడు. ఓకే, ప్రస్తుతం లండన్లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఉంది. సో టిప్పు సుల్తాన్ ఎప్పుడు చనిపోయాడు అంటే మే 4, 1799 చనిపోవడం జరిగిందనమాట. ఈ విధంగా దక్షిణ ప్రాంతాలపైన వారి యొక్క ఆధిపత్యాన్ని తీసుకోవడం జరిగింది. ఇక మరాఠాలతో యుద్ధం చూద్దాం. ఇక్కడ విద్యార్థులకు సంబంధించి ఒక కృత్యం అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ కృత్యంలో మనకి ఏం చెప్తుందంటే బ్రిటిష్ పత్రిక ఎలా రాసి ఉంటుంది, అదేవిధంగా మన స్థానిక వార్తాపత్రికలు దీన్ని ఏ విధంగా ప్రచురించుంటాయి అనేది ఇక్కడ చర్చించడమైంది. బ్రిటిష్ వారైతే తమకు అనుగుణంగా స్థానిక పత్రికలు అయితే మనల్ని ఉత్సాహపరిచేలా దాని విభిన్నంగా చెప్పేవారనమాట. తర్వాత చూద్దాం మరాఠాతో యుద్ధం చూద్దాం. ఇటు మరాఠాల యుద్ధం అంటాం. 18వ శతాబ్దం మలిదశలో కంపెనీ మరాఠా ఆధిపత్యాన్ని కూడా అరికట్టాలని క్రమంగా తుదముట్టించాలని ప్రయత్నించాయి. 1761లో 3వ పానిపట్టు యుద్ధంలో మరాఠీలు ఓడిపోవడం జరుగుతుందన్నమాట. అదే సమయంలో మరాఠాలు చెదిరిపోయి వీరు అనేక రాష్ట్రాలుగా విభజించారనమాట. అలా ఏర్పడినటువంటి మరాఠా సామ్రాజ్యాలు సింధియా, హోల్కార్, గైక్వాడ్, బోన్సే వంటి రాజవంశాలు అయితే రావడం జరుగుతుంటాయి. ఈ అన్నీ కూడాను మనకి ఒక సమాఖ్యగా ఏర్పడి అంటే ఒక గ్రూప్గా ఏర్పడి పూణే కేంద్రకంగా పనిచేసేటటువంటి సైన్యం, దాన్ని మనం ఏమంటాం పేష్వా అంటాం. ఎందుకంటే శివాజీ పాలన తర్వాత సంతానం లేకపోవడం వల్ల ప్రధానమంత్రి పాలన పెట్టడం జరుగుతుంది. ఈ ప్రధానమంత్రిని మనం పేష్వా అని పిలుస్తాం. పేష్వా ఆధారంగా ఉండేవారు. 18వ శతాబ్దం మలిదశలో మహాద్ది సింధియా, నానా ఫడ్నవీసు అనే వారిద్దరు మరాఠా సైనికులు రాతినీతజ్ఞులు ప్రసిద్ధి చెందారు. అయితే వీళ్ళ పాలన నుండి కూడాను మరాఠాను ఆక్రమించడం కోసం బ్రిటిష్ వారు వరుస యుద్ధాలు చేశారు. ఇలా 1782లో సల్బాయి ఒప్పందంతో ముగిసిన మొదటి యుద్ధంలో స్పష్టమైన విజేతలు రాలేకపోయారు. రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం 1803 నుండి 1805 వరకు వివిధ విభాగాల్లో జరిగింది. దీని ఫలితంగా బ్రిటిష్ వారికి ఒరిస్సా, ఆగ్రాతో పాటు యమునా నదికి ఉత్తరాన ఉన్న భూభాగాలు ఢిల్లీ లభించాయి. తుదకు 3వ ఆంగ్లో మరాఠా యుద్ధం మరాఠాల అధికారాన్ని అణచివేసి పేష్వాను తొలగించి కాన్పూర్ సమీపంలో బిటూర్కు భరణం ఇచ్చి పంపించింది. సో 3వ ఆంగ్లో మరాఠా యుద్ధం ద్వారా పేష్వాల అధికారాన్ని తొలగించడం జరిగింది. అప్పటి పేష్వాను భరణం ఇచ్చి ఎక్కడకు మార్పిడి చేశారంటే
కాన్పూర్ సమీపంలోని బిఠూర్కు పంపించడం జరిగింది. ఇప్పుడు కంపెనీ వింధ్య పర్వతాలకు దక్షిణంగా ఉన్న భూభాగాలపైన పూర్తి పట్టు సాధించింది. సో ఇలా భారతదేశాన్ని ఆక్రమించడం జరిగింది. అత్యున్నత హోదా పొందడం కోసం చాలా దూకుడు విధానాన్ని అనుసరించిందని కూడా మనం చెప్పవచ్చు. 18వ శతాబ్దం ప్రారంభం నుండి ప్రాదేశిక విస్తరణ విషయంలో కంపెనీ దూకుడు విధానాన్ని అనుసరించిందని పైన పేర్కొన్న దాన్ని బట్టి మనకు స్పష్టమవుతుంది. లార్డ్ హేస్టింగ్స్ ఆధ్వర్యంలో గవర్నర్ జనరల్ 1813 నుండి 1823 వరకు అత్యున్నత హోదా అనే కొత్త విధానాన్ని మొదలుపెట్టారు. అంటే భారత రాజ్యాల కంటే తన అధికారమే అత్యున్నతమైనదని, గొప్పదని ఇప్పుడు కంపెనీలు పేర్కొన్నాయన్నమాట. ఓకే, అంటే దాని ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం భారతదేశంలో ఏ రాజ్యానైనా విలీనం చేయవచ్చు, విలీనం చేసుకుంటానని బెదిరించడానికి కూడా సమర్థించవచ్చు. ఈ దృక్పథం తద్వారా బ్రిటిష్ వారి విధి విధానాలకు మార్గదర్శకమైందని చెప్పవచ్చు. అయితే ఈ ప్రక్రియ అప్రతిహతంగా అంటే అడ్డు లేకుండా కొనసాగలేదు. ఉదాహరణకు బ్రిటిష్ వారు కిత్తూరు అనే చిన్న రాష్ట్రాన్ని, ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న చిన్న రాష్ట్రాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అక్కడ రాణి చెన్నమ్మ గుర్తుపెట్టుకోండి, కర్ణాటక కిత్తూరు సామ్రాజ్యపు రాణి చెన్నమ్మ ఆయుధాలు పెట్టి బ్రిటిష్ వారిని వ్యతిరేకిస్తూ ప్రతిఘటన ఉద్యమాన్ని నడిపించింది. అయితే ఆమెను 1824లో అరెస్ట్ చేశారు. 1829లో జైల్లోనే మరణించింది. కానీ ఆమె జైల్లో పెట్టినప్పుడు కూడాను సంగోలీకి చెందినటువంటి, అక్కడ కిత్తూరులోని ఒక ప్రాంతమైన సంగోలీకి చెందినటువంటి రాయన్న అనే ఒక చౌకీదారు ఈ ఘటన కూడా కొనసాగించాడు. అయితే దీనికి ప్రజల మద్దతు ఎక్కువ లభించడంతో బ్రిటిష్ వారి శిబిరాలను తగలవేసేయడం, రికార్డులను నాశనం చేయడం చేశారు. 1830లో ఇతను బ్రిటిష్ వారు పట్టుకొని ఉరి తీశారు. సో ఇలాంటి సంఘటనలు ఇంకా మనం చదవచ్చని తర్వాత చదవచ్చని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు లార్డ్ హేస్టింగ్ అయితే కనిపిస్తున్నాడు. సో తన గొప్పతనాన్ని కనిపించేటటువంటి బటన్ కనిపిస్తుంది. కిందనైతే మనకు కిత్తూరు అనే విగ్రహం అయితే ఇప్పటికీ కర్ణాటకలో ఉంది. ఈ రాతి విగ్రహం అయితే ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత చూద్దాం. 1830 చివరిలో ఈస్ట్ ఇండియా కంపెనీ రష్యా గురించి ఆందోళన చెందింది. అయితే మనకు రష్యా అనేది భారతదేశంపై దాడి చేయాలంటే ఒకే ఒక మార్గం వాయువ్యం నుండి రావడం. అయితే వాయువ్యంలో ఉండే దేశాలు ఏవంటే మనకి ఆఫ్ఘనిస్తాన్ ఒకటే కనిపిస్తుంది. అయితే ఈ భయం వల్ల బ్రిటిష్ వారు వాయువ్యంపై తమ నియంత్రణకు సుస్థిరపరచుకోవాలనుకున్నారు. ఇలా 1838లో 1842 మధ్య ఆఫ్ఘనిస్తానంలో దీర్ఘకాల యుద్ధం చేసి అక్కడ పరోక్షంగా కంపెనీ పాలన స్థాపించారు. అంటే నిజాన్ని పరోక్షంగా స్థాపించినప్పుడు కూడా ప్రజలు అంగీకరించలేదు. తర్వాత తిరిగి ఆఫ్ఘనిస్తాన్ విడిచిపెట్టాల్సి వస్తుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ 1843లో సింధ్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక తర్వాత వరుసలో ఉండేది పంజాబ్ కానీ అక్కడ మహారాజు రంజిత్ సింగ్. సో ఇతను చాలా బలవంతమైనటువంటి తెలివైన రాజు ఉండడం కంపెనీకి వెనక్కి తగ్గేలా చేసింది. 1839లో అతని మరణం తర్వాత సిక్కు రాజ్యంతో 2 దీర్ఘకాలిక పోరాటాలు జరిగే ఫలితంగా 1849లో పంజాబ్ను కూడా విలీనం చేశారు. ఈ విధంగా వాయువ్యాన్ని, దక్షిణ భారతదేశాన్ని మొత్తాన్ని వీళ్ళు ఆక్రమించడం జరిగింది. ఇక్కడ మనకి చిత్రపటంలో మహారాజా రంజిత్ సింగ్ యొక్క కోర్టు నిర్వహణ చిత్రం అయితే కనిపిస్తుంది. సో మనకి పంజాబ్ రాజ్యంలోనే అత్యంత సమర్థమైనటువంటి పాలకుడు, దీర్ఘకాలం పరిపాలించిన వ్యక్తి, అంతేకాకుండా ఒంటికన్ను రాజు అని కూడా పిలుస్తాం రాజా రంజిత్ సింగ్. ఇక రాజ్య సంక్రమణ సిద్ధాంతం గురించి చూద్దాం. 1848 నుండి 1856 వరకు గవర్నర్ జనరల్గా పనిచేసిన లార్డ్ డల్హౌసీ కాలంలో అంతిమంగా అనేక భూభాగాలు విలీనం చేయబడ్డాయి. ఇతను ప్రవేశపెట్టిన విధానాన్ని రాజ్య సంక్రమణ సిద్ధాంతంగా పిలుస్తారు. ఈ సిద్ధాంతం ప్రకారం ఏ భారతీయ పాలకుడైనా మగ వారసుడు లేకుండా చనిపోతే అతని రాజ్యాన్ని కోల్పోతాడు, ఆ రాజ్యం కంపెనీ భూభాగంలో భాగమవుతుంది అని చెప్పారనమాట. ఇలా సతారా 1848, సంబల్పూర్ 1850, ఉదయ్పూర్ 1852, నాగపూర్ 1853, ఝాన్సీ 1854 ఇలా రాజ్యాలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి ఈ సిద్ధాంతాన్ని అనుసరించి కలిపివేయబడ్డాయి. చివరకు 1856 ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కాస్త స్పెషల్గా చూడండి. 1856లో కంపెనీ అవధును కూడా స్వాధీనం చేసుకుంది. అయితే ఈ అవధుని స్వాధీనం చేసుకోవడానికి వాళ్ళకి ఏ కారణం దొరక వాళ్ళు ఏం చేశారంటే నవాబు దుష్పరిపాలన నుండి విముక్తి కలిగించడాన్ని అవధును స్వాధీనం చేసుకోవడం వారి బాధ్యతాయుతమైన విధిగా ప్రకటన చేసుకున్నారు. అంటే అక్కడ సరైన పాలన లేదు అని చెప్తూ అవధ్ నవాబుని అయితే తొలగించడం అయితే జరిగిందనమాట.
అయితే అవధ్ ప్రజలు 1857లో జరిగిన గొప్ప తిరుగుబాటులో పాలు పంచుకున్నారు. అంటే అక్కడ అవధ్ ప్రజలందరూ కూడాను ఇది నచ్చలేదు. అంటే బ్రిటిష్ వారి యొక్క అధికార దాహం కోసం చేసిందే తప్ప ప్రజలు ఎప్పుడు కూడా అవధ్ నవాబుని కూడాను ఎప్పుడు కూడా తప్పుపట్టలేదు. దీంట్లో 1857లో జరిగినటువంటి తిరుగుబాటులో అవధ్ ప్రజలందరూ కూడాను పార్టిసిపేట్ చేశారని చెప్తాం. ఇక చూడండి, ఇక్కడ మనకి వీర సురేంద్ర సాయి వర్ణ చిత్రం అని కనిపిస్తుంది ఇక్కడ. సో ఇతని గురించి ఏమైనా ఉన్నాయేమో చూద్దాం ఒకసారి. ఇక తర్వాత మనకి భారతదేశంలో బ్రిటిష్ వారి సామ్రాజ్యం చూద్దాం. ప్రారంభంలో మనకు చూస్తున్నట్లయితే ఎల్లో కలర్ అనేది బ్రిటిష్ సామ్రాజ్యం అండి. 1797కి కేవలం బెంగారు గాను మనకి కోస్తా జిల్లాల్లో గాను, అదేవిధంగా కిందన మద్రాస్ కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే మైసూర్ దగ్గర కొంత ప్రాంతం కనిపిస్తుంది. అదే 1840కి వచ్చేసరికి ఏముందంటే దాదాపుగా 50%. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇలా పైన సో బెంగాలు, అంతేకాకుండా ఇక్కడ బొంబాయి, అలాగే దక్షిణ భారతదేశంలో చాలా భూభాగాలనే మనకి బ్రిటిష్ వారి పాలనలోకి వెళ్ళిపోయాయి. ఇక చివరిగా మనం చూస్తే 1857 సిపాయిల తిరుగుబాటుకు వచ్చేసరికి కేవలం కొన్ని ప్రాంతాలు మాత్రం, అంటే హైదరాబాద్ కానివ్వండి, మైసూర్లు కానివ్వండి, లేదా ఇక్కడ మనకు వాయువ్య భారతదేశంలో పంజాబ్ లాంటి ప్రాంతాల్లో కొంతవరకు మాత్రమే లేదు. మిగతాదంతా కూడా బ్రిటిష్ వారి పాలనలోకి వచ్చేసిందనమాట. ఇలా అయితే ఇదే సమయంలో నూతన పరిపాలన విధానాన్ని కూడా అమలు చేయాలని కంపెనీ కూడా నిర్ణయించిందనమాట. ఒకసారి చూద్దాం. కంపెనీ అధికార విస్తరణలో కీలక పాత్ర పోషించిన అనేక మంది ముఖ్యమైన వ్యక్తుల్లో వారన్ హేస్టింగ్ 1773 నుండి 1785 వరకు గవర్నర్ జనరల్గా పనిచేశారు. ఇతను వచ్చే సమయానికి కంపెనీ బెంగాల్లో మాత్రమే కాక బొంబాయి, మద్రాసులో కూడా అధికారాన్ని చేజించుకుంది. సో బ్రిటిష్ భూభాగాలను స్థూలంగా ప్రెసిడెన్సీలు అనే పరిపాలన విభాగాలుగా విభజించబడ్డాయి. బెంగాల్, మద్రాస్, బొంబాయి అనే 3 ప్రెసిడెన్సీలు గవర్నర్ పాలనలో ఉండేవి. పరిపాలనలో అత్యున్నత అధికారం గవర్నర్ జనరల్ చేతిలో ఉండేది. మొట్టమొదటి గవర్నర్ జనరల్ అయినటువంటి వారన్ హేస్టింగ్ ప్రధానంగా న్యాయ విభాగంలో వివిధ పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చాడు. సో ఇక్కడ చూడండి, అప్పటి వరకు 3 ప్రెసిడెన్సీలకి 3 గవర్నర్లు అయితే ఉండేవారు. అలాంటి గవర్నర్లు ఒకటే మనకు రాబర్ట్ క్లైవ్. అయితే ఎప్పుడైతే మనకు వారన్ హేస్టింగ్ రావడం జరిగిందో ఈ 3 ప్రెసిడెన్సీలకి కూడా ఒక పెద్ద అధికారిగా నియమించడం జరిగింది. అతన్నే మనం గవర్నర్ జనరల్ అని పిలుస్తాం. అలా మొట్టమొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. ఇతను మనకి కోర్టులో ఎక్కువగా చేశారని చెప్తాం. ఇక రైట్ సైడ్ చూస్తే కొన్ని కీవర్డ్స్ అయితే ఉన్నాయి. క్వాజీ అంటే న్యాయమూర్తి, ముఫ్తీ అంటే క్వాజీ ఇచ్చిన తీర్పులను వివరించగల బాధ్యత గల ముస్లిం మతానికి చెందినటువంటి న్యాయశాస్త్రవేత్త. ఇక అభిశంసన అంటామండి. సో ఈ అభిశంసన అనేది ఇంగ్లాండ్లోని హౌస్ ఆఫ్ కామన్స్లో దుష్ప్రవర్తన గల వ్యక్తిపై హౌస్ ఆఫ్ లార్డ్స్లో విచారణ చేపట్టడం. ఓకేనా. సో అంటే దుష్పరిపాలన ఉంది, వాడు సరిగ్గా ప్రవర్తన బాగాలేదన్నప్పుడు అధికారులపైన విచారణ జరిపిస్తారు. ఇది ఎక్కడ జరుగుతుందంటే మనకి హౌస్ ఆఫ్ లార్డ్స్లో జరుగుతుంది. సో ఇక్కడ మనకి బ్రిటన్లో కూడా, మనకి ఇండియాలో ఏ విధంగా అయితే రాజ్యసభ, లోక్సభ ఉన్నాయో, ఇంగ్లాండ్లో అయితే హౌస్ ఆఫ్ కామన్స్, హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటూ 2 అయితే ఉంటాయి. హౌస్ ఆఫ్ కామన్స్ అనేది మనకి లోక్సభ అయితే, హౌస్ ఆఫ్ లార్డ్స్ అనేది రాజ్యసభను పోలి ఉంటుంది. సో ఇక్కడ ఎవరైనా దుష్ప్రవర్తన ఉన్నట్లయితే ఆయన పైన చర్యలు జరిపి 2 కూడా ఏం చేస్తాయంటే అతన్ని తొలగిస్తాయి. ఆ తొలగించే పద్ధతిని అభిశంసన అంటారు. సో ఇక్కడ మనం వద్దాం. సో వారన్ హేస్టింగ్ వచ్చేసరికి చాలా వరకు మనకి కోర్టులను సంస్కరించాడు. వాటి ప్రకారం 1772 నుండి కొత్త న్యాయ విధానం అమలులోకి వచ్చిందనమాట. ప్రతి జిల్లాలోనూ ఒక క్రిమినల్ కోర్టు, దీన్ని ఫౌజ్దారీ అదాలత్ అంటారు, ఒక సివిల్ కోర్టు దివానీ అదాలత్ అంటారు అనే 2 న్యాయస్థానాలు ఉంటాయి. మౌల్వీలు, హిందూ పండితులు సివిల్ కోర్టులను నిర్వహించే యూరోపియన్ కలెక్టర్ల కొరకు న్యాయ చట్టాలను భాష్యం చెప్పేవారు. అంటే ఇప్పటికి కూడా మనకి కొన్ని చట్టాలు అనేవి మన మతాన ఆధారంగా జరుగుతాయన్నమాట. సో రీసెంట్గా దాన్ని అయితే సంస్కరించారు. ముఖ్యంగా వివాహాలు కానీ, అదేవిధంగా రెండవది వచ్చేసి మనకు వారసత్వాలు కానివ్వండి, లేదా ఇక మూడవది వచ్చేసి డైవోర్స్ కానీ, విడాకులు కానీ, ఇవి భారతీయ చట్టాలను, అంటే ఏదైతే ఉందో మత చట్టాలను ఆధారంగా చేసుకుని తీర్పులు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. రీసెంట్గా మనకు తెలుసు ట్రిపుల్ తలాక్ అనేది కూడా రద్దు చేయడం జరిగింది. అంటే తాత్కాలికంగా, అంటే ఒక రకమైనటువంటి ఏదైతే ఉందో మత చట్టం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మీకు చూస్తున్న ఈ బిల్డింగ్ అనేది మీరు చూసినట్లయితే 1885లో వారన్ హేస్టింగ్ తిరిగి వెళ్ళినప్పుడు బెంగాల్లో తన దుష్పరిపాలన చేశాడని ఒక వ్యక్తి అయితే అతనిపైన ఫిర్యాదు చేశాడనమాట. ఫిర్యాదు చేసి తనని తొలగించడం అయితే జరిగింది. ఆ వ్యక్తి పేరు ఎడ్మండ్ బర్క్.
ఎడ్మండ్ బర్క్ అనేవాడు ఆరోపణలు చేశాడనమాట. సో ఇతని పైన విచారణ సుమారుగా 7 సంవత్సరాల పాటు జరిగి అభిశంసన వ్యవహారం సంబంధించి ఈ ఫోటో అనమాట చూడొచ్చు ఈ హాల్ని. సో వార్న్ హేస్టింగ్ విచారణ ఆర్జీ పొల్లాడ్ ఈ చిత్రాన్ని గీసింది ఆర్జీ పొల్లాడ్ 1789లో చేశారనమాట. సో ఈ చిత్రంలో మనకి అతని అభిశంసన పైన చర్చ అయితే జరుగుతుంది. అయితే అభిశంసన చేసినటువంటి వ్యక్తి ఏ విధంగా చెప్పాడు, నేను అందరినీ పీడించేవాడిని, అందరి ఉమ్మడి శత్రువును అభిశంసించాను, అంటే అందరి శత్రువుని నేను ఈరోజు పదవీ భ్రష్టుని చేశాను అని చెప్తూ చెప్పాడనమాట. ఆయన మాటలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఎడ్మండ్ బర్క్ వార్న్ హేస్టింగ్ అభిశంసన సమయంలో ఇచ్చిన ప్రారంభ ఉపన్యాసం నుండి ఈ ప్రకరణ ఇవ్వబడింది. ఎవరి హక్కులైతే అతన్ని కాలరాశాడో, ఎవరి దేశాన్ని అయితే ఎడారిగా మార్చివేశాడో ఆ భారతీయుల ప్రజల పేరు మీద నేను ఇతన్ని అభిశంసిస్తున్నాను. చివరగా మానవ స్వభావరీత్యా స్త్రీ పురుషులిద్దరి పేరు మీదుగా, అన్ని వయసుల వారి పేరు మీదుగా, అన్ని స్థాయిల వారి పేరు మీదుగా నేను అందరినీ పీడించేవాడిని, అందరి ఉమ్మడి శత్రువును అభిశంసిస్తున్నాను అని ఎడ్మండ్ బర్క్ ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ అనమాట ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక చూస్తే మన భారతదేశంలో వార్న్ హేస్టింగ్స్ ఏదైతే మార్పులు తీసుకొచ్చాడో ఆ మార్పుల గురించి ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ ప్రధాన సమస్య ఏమిటంటే బ్రాహ్మణ పండితులు వేరువేరు ధర్మశాస్త్ర భావనలు అనుసరించి స్థానిక చట్టాలకు విభిన్న భాష్యాలు చెప్పేవారు. అంటే భారతదేశంలో మనకు మనుస్మృతి అని అది ఇలాగా చాలా దాదాపుగా 11 రకాల స్మృతులు అయితే అమల్లో ఉండేవి. ఉత్తర భారతదేశంలో కొన్ని, దక్షిణ భారతదేశంలో కొన్ని. సో ఇక్కడైతే మనం చూస్తే వారసత్వాల్లో కానీ, వివాహాల్లో కానీ, లేదా విడాకుల విషయంలో కానీ చాలా సమస్యలు వచ్చేవన్నమాట. సో దీన్ని సరిచేయడానికి గాను ఆయన ఏకరూపం తీసుకురావడానికి 1775లో 11 మంది పండితులను హిందూ న్యాయ స్మృతిని తయారు చేయమని అడిగాడు. సో దీన్ని డబ్ చేయడానికి అంటే ట్రాన్స్లేట్ చేయడానికి ఎన్బి ఆల్హెడ్ అని ఒక న్యాయ స్మృతిని అంగగద్యంలోని అంటే ఇతను ఏం చేశాడంటే మొత్తాన్ని కూడాను ఇంగ్లీష్లోకి మనకి ట్రాన్స్లేట్ చేశాడనమాట. 1778లో యూరోపియన్ న్యాయమూర్తులకు ఉపయోగపడే విధంగా ముస్లిం న్యాయ స్మృతి కూడా తయారు చేయబడింది. అంటే 1778లో 75లో హిందీ న్యాయ స్మృతులు అయితే 78లో మనకి ముస్లిం న్యాయ స్మృతులు కూడా తర్జుమా చేశారు. ఇలా 1773 నాటి రెగ్యులేటింగ్ చట్టాన్ని అనుసరించి క్రింది తీర్పులపై అప్పీలు చేసుకున్నటకు సర్దార్ నిజామత్ అదాలత్ అనే ఒక కొత్త ఉన్నత న్యాయస్థానం కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనినే మనమేట మొట్టమొదటి సుప్రీంకోర్టు అని చెప్తాం అనమాట. సో భారతదేశంలో వచ్చినటువంటి మొట్టమొదటి సుప్రీంకోర్టు ఎప్పుడు స్థాపించారు? 1773. దాని పేరేంటి? సర్దార్ నిజామత్ అదాలత్. అంటే దిగువ కోర్టులో ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ మనం ఉన్నత న్యాయస్థానంలో చేయొచ్చు. దాన్నే మనం సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. 1773 స్థాపించడం జరిగింది. భారతదేశంలో జిల్లాలో ఉన్నతాధికారిని మనని కలెక్టర్ అని సూచిస్తాం. నిజానికి ఆ పేరు ఎందుకు వాడారు అంటే పన్నులు శిస్తులు వసూలు చేయడానికి న్యాయమూర్తులు, పోలీసు అధికారులు, దారోగాల సహకారంతో సాంద్ర పద్ధతులు కాపాడడానికి అతను ముఖ్యమైన పని. అతని కార్యాలయమైనటువంటి కలెక్టరేట్ అధికారానికి, వైభవానికి కొత్త కేంద్రంగా మారి నెమ్మదిగా మునుపు ఆ అధికారం కల వారి స్థానాలను కూడా భర్తీ చేయడం సాగింది. సో భారతదేశంలో కలెక్టర్ వ్యవస్థను కూడా ప్రవేశపెట్టింది ఎవరంటే మనం డైరెక్ట్గా వార్న్ హేస్టింగ్ అని చెప్పొచ్చు. కంపెనీ సైన్యం భారతదేశంలో వలస పాలన సంస్కరణలతో కొన్ని కొత్త పోకడలను తీసుకువచ్చింది. కానీ దాని శక్తి దాని సైనిక బలం మీద ఆధారపడింది. మొఘల్ సైన్యం ప్రధానంగా అశ్విక దళం, దీన్ని మనం ఏమంటాం సవార్స్ అంటామండి. గుర్రం మీద నుంచి యుద్ధం చేయడానికి శిక్షక పొందిన సైనికుడిని మనం సవార్స్ అంటాం. అశ్విక దళం. పదాతి దళం అంటే పైదల్ అంటారు. కాలినడకడ సైనికులతో కూడిన ఉండేది. వారికి విలువిద్య తీర్ అందాజీ. చూడండి, తీర్ అందాజీ అంటే విలువిద్య. కత్తిని ఉపయోగించడంలో శిక్షణ ఇవ్వబడేది. అశ్విక దళం సైన్యంపై ఆధిపత్యం కలిగి ఉండడంతో మొఘల్ రాజ్యం శిక్షణ పొందిన భారీ పదాతి దళం యొక్క అవసరం ఉందని అంతగా భావించేవారు కాదు. ఎందుకంటే అశ్విక దళం అనేది వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి. గ్రామీణ ప్రాంతాల పెద్ద సంఖ్యలో సాయుధ రైతులని కలిగి ఉండడమే కాకుండా స్థానిక జమీందారులు మొఘలుకి తరచుగా పదాతి దళ సైనికులకు ఫైదలను సమకూర్చేవారు. అంటే సాయుధ రైతుల్ని ఎప్పటికప్పుడు సైన్యానికి ఎవరైతే ఉన్నారో ఈ జమీందారులు పంపించేవారనమాట. అవధ్, బెనారస్ వంటి మొఘల్ వారసుల రాజ్యాలు రైతులను తమ సైన్యంలోకి చేర్చుకోవడం, వారికి వృత్తిపరమైన సైనిక శిక్షణ ఇవ్వడం ప్రారంభించడం వలన 18వ శతాబ్దంలో ఒక మార్పు సంభవించింది. ఈస్ట్ ఇండియా కంపెనీ సిపాయి సైన్యం అంటే భారతీయ పద సిపాహి నుండి అంటే సైనికుడు అనే అర్థం అనమాట.
గా పిలువబడిన తన సొంత సైన్యాన్ని నియమించుకోవడం ప్రారంభించినప్పుడు కూడా ఇదే పద్ధతిని అనుసరించింది. చూడండి, సిపాయి అంటే సిపాహి నుండి రావడం జరిగింది. సిపాహి అంటే చూడండి, ఈ సిపాహి అనేది ఒక భారతీయ పదం, దాని అర్థం సైనికుడు. సిపాయి అనేది రావడం జరిగిందనమాట. సో ఇక్కడ కూడా అడుగుతాడనమాట, సిపాయి అనే పదానికి ఆధారమైనటువంటి భారతీయ పదం ఏది? సిపాహి. ఓకేనండి, సిపాహి అంటే సైనికుడు అనమాట. సో ఈ విధంగా ఏం చేశారంటే అవధ్, బెనారస్ వంటి మొఘల్ వారసులు ఏం చేశారంటే రైతుల్ని తమ సైనికుల్లో చేరుకోవడం వల్ల కొద్దిగా సైన్యం అనేది పెంచుకోవడం జరిగింది. తర్వాత బ్రిటిష్ వాళ్ళు కూడా ఇదే పద్ధతిని అనుసరించారు. 1820 నుంచి యుద్ధంలో సాంకేతిక మార్పుల కారణంగా కంపెనీ సైన్యంలో అశ్విక దళం అవసరం తగ్గింది. ఎందుకంటే బ్రిటిష్ వారు బర్మా, ఆఫ్ఘనిస్తాన్, ఈజిప్ట్ దేశాలతో పోరాటప్పుడు అక్కడ సైనికులు భుజాన వేసుకుని మోసే తుపాకులు, పౌడరు నింపి వెలిగించి పీల్చి పాతకాలపు తుపాకులను ఉపయోగించారు. కంపెనీ సైన్యంలో సైనికులు మారుతున్న పరిస్థితులు అనుగుణంగా మారవలసి వచ్చింది. పదాతి దళ విభాగం ఇప్పుడు మరింత ముఖ్యమైనదిగా మారింది. అశ్విక దళం ప్రదేశంలో పదాతి దళం వచ్చింది. ఎందుకంటే వారి దగ్గర తుపాకులు, పౌడర్ నింపి వెలిగించి పీల్చే పాతకాలపు తుపాకులు ఈ రెండు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. దీంతో ఏమైంది, శత్రువులను దూరం నుండి సంహరించే అవకాశం అయితే వచ్చింది. ఈ విధంగా 19వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ వారు ఏకీకృత సైనిక వ్యవస్థను అభివృద్ధి చేయడం ప్రారంభించారు. ఇక సైనికులు ఎక్కువ ఐరోపా తరహా శిక్షణ పొందవలసి రావడంతో పాటు సైనిక విన్యాసాల క్రమశిక్షణ ఇందుకు ముందు కంటే ఎక్కువగా వారి జీవితాలను శాసించసాగాయి. సుశిక్షితులైన సైనికులు తయారు చేయడంలో కుల, సామాజిక కట్టుబాట్లను విస్మరించే సమస్యను సృష్టించింది. వ్యక్తులు వారి కుల, మత భావనలను అంత సులభంగా విడనాడగలరా? వారు కేవలం సైనికులేనా అని సమాజంలో సభ్యులు కాదా? సిపాయిలు ఏమనుకున్నారు? మేము ఎవరము అనే భావన అనగా వారి జీవితాలలో సంభవించిన మార్పులపై, గుర్తింపుపై వారు ఎలా స్పందించారు? 1857 తిరుగుబాటు మనకు సిపాయిల ప్రపంచం పట్ల ఒక సంగ్రహ అవలోకనం కలిగిస్తుంది. అయితే 5వ అధ్యాయంలో దీని గురించి మనం తెలుసుకుందాం. ఇక ముగింపు చూద్దాం ఒకసారి. ముగింపు చూసినట్లయితే ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక వ్యాపార సంస్థ నుండి ఒక ప్రాదేశిక వలస శక్తిగా రూపాంతరం చెందింది. 19వ శతాబ్దం ప్రారంభంలో కొత్తగా ఆవిర్భవించిన యంత్రాల రాక కూడా ఈ ప్రక్రియను ఉపకరించింది. అప్పటి వరకు ఎక్కడి నుంచైనా భారతదేశాన్ని సముద్రం మీదుగా ప్రయాణించి చేరుకోవడానికి 6 నుండి 8 నెలల కాలం పట్టేది. ఆవిరి వాడలు ఈ ప్రయాణాన్ని 3 వారాలకు తగ్గించడం వలన ఎక్కువ మంది బ్రిటిష్ వారు ఎంతో దూరం ఉన్న భారతదేశాన్ని వారి కుటుంబాలతో సహా రావడానికి ఉపయోగించారనమాట. 1857 నాటికి కంపెనీ భారత ఉపఖండంలో దాదాపు 63% భూభాగాన్ని, 78% జనాభాపై ప్రత్యక్ష పాలన అమల్లోకి తీసుకొచ్చింది. మిగిలిన భూభాగం దేశ జనాభాపై దాని పరోక్ష ప్రభావంతో కలిపి ఈస్ట్ ఇండియా కంపెనీ వాస్తవంగా భారతదేశం మొత్తాన్ని తన ఆధీనంలోకి తీసుకొచ్చింది అని చెప్పడం అయితే జరిగింది. ఇక దక్షిణాఫ్రికాలోని ఒక బానిస వ్యాపారానికి సంబంధించి ఒక చిత్రపటం అయితే కనిపిస్తుంది. 17వ శతాబ్దంలో డచ్ వాణిజ్య నౌకలు దక్షిణాఫ్రికాకు చేరుకున్నాయి. త్వరలోనే బానిస వ్యాపారం ప్రారంభమైంది. ప్రజలను పట్టుకొని బంధించి బానిస మార్కెట్లలో అమ్మేవారు. 1834 బానిసత్వం అంతమయ్యే నాటికి ఆఫ్రికన్ దక్షిణ కొనైన కేప్ వద్ద 36,774 మంది ప్రైవేటు యాజమాన్యంలోని బానిసలుగా ఉన్నారనమాట. 1824 ఒక కేప్ సందర్శకుడు బానిసల వేలం వద్ద తను చూస్తున్న దాని గురించి చలించిపోయి ఇలా వర్ణించాడు. అంటే 1824లో ఒక టూరిస్ట్ రాసినటువంటి ఒక చిన్న మ్యాగజైన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు కానీ రాసినట్టు చరిత్ర వాళ్ళకు అనుకూలంగా ఉంది. ఇక్కడ చూద్దాం ఒకసారి. పశువులు, గుడ్లు మొదలైన వాటిని వేలం ద్వారా విక్రయించడం తెలుసు. మేము మా బండిని కోడెదూడల కోసం నిలిపాము. ఆ మందలో ఒక బానిస స్త్రీ, ఆమె 3 పిల్లలు కూడా ఉన్నారు. రైతులు వారిని పశువుల తలలను పరీక్షించినట్లే పరీక్షించసాగారు. ఆ వారు వేర్వేరు కొనుగోలుదారులకు విడివిడిగా అమ్మబడ్డారు. తల్లి కన్నీళ్లు, ఆందోళన, ఉక్రోషం. పిల్లల వైపు చూసిన హృదయ విదాకరమైన చూపు. నిరాడంబరమైన ఆ పేద పసిపిల్లలు దుఃఖంతో పరధ్యానంగా మౌనంగా ఉన్న తల్లిని ఎత్తుక్కుపోవడం. చూసేవారికి, ప్రేక్షకుల ముఖాలలో కూడా విషాద ఛాయలు బదులుగా హాస్య ధోరణి కనిపించింది అంటూ తన ఆవేదన అయితే వ్యక్తపరుస్తూ రాశాడనమాట ఇక్కడ మనకి. సో ఇదండి ఈ వార్త అయితే మనకి ది చైన్స్ దట్ బైండ్ ఈజ్ ఏ హిస్టరీ ఆఫ్ స్లావరీ ఎట్ ది కేప్ అంటూ 1936 నుండి నిగెల్ వార్డన్లో రాయబడింది ఇటువంటిదన్నమాట. సో ఇదండి మనకు వలస రాజ్యాలలో ఎంత అకృత్యాలు జరిగేవి అని చెప్పడానికి ఇది ఉదాహరణ. ఇక్కడ మనకు ఒక అశ్వికుడి పైన ఒక మాట అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఫోటోలో కనిపిస్తుంది దాన్ని ఏమని పిలుస్తాం మనం అంటే గుర్రం పైన సవారీ చేసే వ్యక్తిని మనం సాధారణంగా ఏం పిలుస్తాం మనం ఇతన్ని సవార్స్ అని పిలుస్తామండి.
ఓకేనా. సో కంపెనీ సేవలో బెంగాల్ సవార్ అశ్వికుడు అజ్ఞాత భారతీయ చిత్రకారుడు 1880లో రాశారనమాట. మరాఠాలు మైసూరు పాలకుల యుద్ధాల తర్వాత కంపెనీ ఐశ్వర్యాలని బలోపేతం చేయవలసిన అవసరం గురించి తెలియజేసింది. దాంట్లో భాగంగా ఈ చిత్రపటం అయితే వేశారండి. సో ఇదండి సుదీర్ఘమైన పాఠము, 1-2 నిమిషాలు అయితే కొనసాగింది. ఈ వీడియోలో మీకు మొత్తం వీలైనంత వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ పాఠ్యాంశం పైన మీకు ఏమైనా కామెంట్స్ ఉన్నట్లయితే కింద సలహాలు సూచనలు తెలియజేయండి. అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.